మనం లాస్ట్ క్లాస్‌లో మనం ధ్యానించాం. ఎందుకాయన ఏబాల్ అండ్ గెరిజిం కొండని సెలెక్ట్ చేసుకున్నాడనటానికి గూడా మనం ఎన్నో ఆధారాలు చూసాం. ఒకటి అక్కడున్నటువంటి ఒక కొంత స్వభావాలు, పర్వతాల యొక్క స్వభావాలు. గెరిసిం కొండ పచ్చని పర్వతమని, ఏబాలు కొండ మీ అందరికి తెలుసు గదా! బోడిగా మారిపోయినటువంటి ఎండిపోయిన పర్వతం అని. దీవెనలకి, శాపాలకి ఏ విధంగా 2 ప్రతీకలుగా నిలిచాయన్న సంగతిని గూడా మనం ధ్యానించాం. అదే సమయంలో మొత్తం ద్వితీయోపదేశకాండం 3 ప్రసంగాలు, మోషే వారి యొక్క 3 ప్రసంగాలతో ఉందని, రెండవ ప్రసంగాన్ని దాదాపుగా మనం పూర్తి చేసుకున్నంత పని గూడా నేను గత క్లాస్‌లో మనందరం గూడా చేసాం. అయితే దానికి కొనసాగింపుగా, దానికి కొనసాగింపుగా ముఖ్యంగా మనకి ఐదో అధ్యాయం నుంచి ప్రారంభమవుతది. మీ అందరికి తెలుసు. నేను లాస్ట్ క్లాస్‌లో చెప్పా. ఐదవ అధ్యాయం నుండి కూడా మనకి రెండవ ప్రసంగంలోనే ఉంటాం మనందరం. రెండవ ప్రసంగంలోనే. ఓకే. మోషే గారు ముఖ్యంగా 17, 18 అధ్యాయాల్లో వారేం మాట్లాడుతున్నారు అనంటే, రాజులు, నాయకులు ఎలా ఉండాలి? ఎందుకంటే తనకు అర్థమైపోయింది భావి భవిష్యత్తులో వీళ్ళ బ్రతుకుల్లో చూసిన తర్వాత భావి భవిష్యత్తులో వీళ్ళ రాజుల్ని ఖచ్చితంగా పెట్టుకుంటారు అని ఫ్యూచర్‌ని ముందుగానే ప్రెడిక్ట్ చేసి, రాజుకు ఉండాల్సిన లక్షణాలు ఎలా ఉంటాయనేది కూడా మనందరికీ ఇచ్చాడాయన. మీ అందరికీ తెలుసు. 17వ 17వ అధ్యాయంలో 17వ అధ్యాయం 17వ అధ్యాయం మొత్తం కూడా ఎలా ఉంటదంటే, ఇదిగోండి. నీ సహోదరులలో ఒకని నీ మీద రాజుగా నియమించుకొనవలెను. ఇదంతా ఎప్పుడు గురించి మాట్లాడుతున్నాడు అనంటే, ఎవరినైనా ఒకడిని రాజుగా నియమించాలనే థాట్స్ మీలోకొస్తే, అంటే వాళ్ళు ఎదురు తిరుగుతారన్న సంగతి తనకు అర్థమైంది. దేవుడు న్యాయాధిపతులను ఇస్తున్నాడు. దేవుడు ప్రవక్తలను ఇస్తున్నాడు. కానీ రెండవ తరం విధేయత కనపరిచినప్పటికీ కూడా, ఆ విధేయత స్వల్పకాలమేనని, ఆ తర్వాత వీరు కూడా తమ తండ్రుల వలె మారుతారన్న సంగతిని కూడా మోసేవారు ముందుగానే గమనించాడు, గ్రహించాడు. కొత్త తరంలో కూడా పూర్తి విధేయత రాలేదు. తమ పితరులతో పోలిస్తే తక్షణ విధేయత వీళ్ళు ఇవ్వగలిగారు గానీ, మోషే గారికి, దేవుడికి పూర్తి విధేయత కనపరచలేకపోయారు. అందుకనే 29వ అధ్యాయం 4లో ఈ విధంగా అంటాడు. ఏమంటాడంటే, ఆయనను గ్రహించు హృదయమును, చూచు కన్నులను, విను చెవులను యెహోవా నేటి వరకు మీకివ్వలేదు. ఇప్పటిదాకా కూడా మీకియలేదురా. మోషే ఒక మాటలో చెప్పాలంటేనంటే, ఆ జనాలతో విసిగిపోయాడు. కనానును ఆక్రమించుకోవటానికి కావాల్సిన తక్షణ విధేయత అయితే వాళ్ళలో దేవుడు కనపడింది గానీ, ఆక్రమించుకున్న తరువాత కాలాల్లో వీళ్ళ హృదయాలు మళ్ళా మారిపోతాయన్న సంగతిని ముందుగానే ఎరిగిన వాడే అదే అంటున్నాడిక్కడ. గ్రహించు హృదయాన్ని, చూచు కన్నులను, విను చెవులను యెహోవా నేటి వరకు మీకివ్వల. అంటే యెహోవా ఇవ్వలేదంటే అదే చెప్తున్నా. అదొక ఇడియం. యెహోవా మీకియలేదంటే తప్పు యెహోవాదని గాదు. బిబ్లికల్ లాంగ్వేజెస్ ఎలా ఉంటాయంటే, ఏదైనా దేవుడు ఒకదాన్ని ఆమోదించాడా, అనుమతించాడా అనేది చాలా ఇంపార్టెంట్. బైబిల్‌లో మీరెప్పుడు గూడా 2 గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఆమోదించాడా, అనుమతించాడా. దేవుడు మానవుడి నిర్ణయాన్ని అనుమతిస్తాడు. మరి దేవుడు ఆమోదించడు. ఇవన్నీ గూడా అనుమతించే సందర్భాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను గతంలో చెప్పా. దావీదు తప్పు చేసినప్పుడు దావీదు భార్యల్ని అబ్షాలోముకి ఇవ్వడం ఏంటి? అనే ఒక క్వెషన్ రైజ్ అయినప్పుడు అక్కడ నేను అదే చెప్పా. అరే బాబు! దేవుడు ఆమోదించడం వేరు, అనుమతించడం వేరు. అనుమతించడం అంటే అర్థం ఏందంటే, నువ్వు చెయ్యాలని ఒకటి అనుకున్నప్పుడు దేవుడు ఆపడు. నువ్వొకటి ఫిక్స్ అయిపోయావు. నువ్వు మెంటల్‌గా ఒకటి ఫిక్స్ అయిపోయావు. నువ్వు చెప్పినా వినట్లా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను అనుమతిస్తాడు. ఆమోదించడం అంటే యెస్ అని అగ్రీ చేయటం. అనుమతించడం అంటే నీ చావు నువ్వు చావమని చెప్పటం.
ఇలాంటి లాంగ్వేజ్ అనేది మనకు బైబిల్‌లో కనపడుతూ ఉంటది. సో, అదే చెప్తున్నాడు ఇక్కడ. గ్రహించు హృదయాన్ని గాని, చూచు కన్నుల్ని గాని, విను చెవుల్ని గాని, నేటి వరకు యెహోవా మీకివ్వలేదు. ఇవ్వలేదు గనుక ఫ్యూచర్‌లో ఒకవేళ మీరు రాజుని జేసుకోవాలని గనక అనుకుంటే, మీరు ఎలాంటి వాళ్ళని జేసుకోవాలో, వాళ్ళు ఎలా ఉండాలో, ఆ! ఇయన్నీ గూడా మీకు రాసుకుంటా వస్తున్నాడిక్కడ. 17 అధ్యాయం. తన హృదయం తొలగిపోకుండాన్నట్లు అనేక స్త్రీలను వివాహం జేసుకోకూడదు. వెండి, బంగారములతో తన కొరకు విస్తరింపజేసుకోకూడదు. ధర్మశాస్త్రం ప్రతి తన దగ్గర ఉంచుకోవాలి ఎప్పుడు గూడా. ధర్మశాస్త్రంలో ఒక ప్రతిని తన కొరకు వ్రాసుకోవాలి. అంటే ఒక పెద్ద హోంవర్క్ ఇచ్చాడు. మిమ్మల్ని రాయండి, రాయండి హోంవర్క్ అని జెప్పేది ఎందుకని దేవుడు రాజుకే హోంవర్క్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? ధర్మశాస్త్ర ప్రతిని తన కొరకు రాసుకోవాలి. రాజుగారే స్వయంగా రాయాలి. నేనెవరినో తీసుకొస్తా, ఎవరినో తీసుకొచ్చి నేను పక్కన పెట్టుకొని రాపిచ్చుకుంటా అంటే కుదరదు. రాపిచ్చుకుంటానంటే కుదరదు. చాలా మంది గ్రూప్‌లో ఎవరో ఒకళ్ళిద్దరు పాపం హోంవర్క్ పెడతా ఉన్నారు. నేను చూస్తున్నా ఈ మధ్య వేద గాని, వేద గారు మరి వారి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలీదులే గాని నాకు. మార్నింగ్ బ్యాచ్, నైట్ బ్యాచ్‌లోనో కొంతమంది ఉన్నారండి పాపం. హోంవర్క్ ఖచ్చితంగా రాస్తున్నటువంటి వాళ్ళు చాలా తక్కువ మందున్నారు. హ్మ్. అంటే దేవుడు రాజులకి మన సునీత గారు రాస్తారు. మీ అందరికి తెలుసు. చెల్లి పాపం పుష్ప నిజంగా పుష్ప హిందీలో రాస్తది పాపం. కానీ ఎంత కమిటెడ్ ఫెలోనో తను. చాలా రాస్తది. నైట్ బ్యాచ్‌లో గూడా రాసేవాళ్ళున్నారు పాపం. ఈ మధ్య నేను వేద గారిని ఎక్కువ చూస్తున్నా. అభిరామ్ గూడా పాపం నాకు మొన్న కలిసాను. ఈ అభిరామ్ అనే తమ్ముడు మొన్న కలిసాను పాపం. తను ఏదో కోచింగ్ ఏదో తీసుకొని ప్రిపేర్ అవుతున్నాడనుకుంట దీనికి. అయినా గాని పాపం తను పొద్దున ఎప్పుడో ఎళ్తాడట పాపం. అర్ధరాత్రికొస్తాడు. మొన్న నంద్యాల ఎళ్ళినప్పుడు కలిసాడు పాపం తమ్ముడు. ఇంత బిజీ షెడ్యూల్‌లో ఉండి గూడా తను గూడా పాపం రాస్తున్నాడు. ఆ! వేద ఇదిగోండి. ఈ వేద సిస్టర్ రాస్తదంట. నిజంగా వేద సిస్టరు చాలా రాస్తది తను. తను మీరు చూసుకోవచ్చు. ఆవిడ మార్నింగ్ బ్యాచ్‌లో గాదు గానీ, రాత్రి పూట బ్యాచ్‌లో ఉంటది. చాలా రాస్తది తను. అంటే ఇవన్నీ మీకెందుకు చెప్తున్నానంటే, హోమ్ వర్క్ రాయండి నాయనా అని దేవుడు రాజుకే ఇచ్చాడు. చూడండి ఇక్కడ ఏమనుందో. ఒక ప్రతిని తన కొరకు రాసుకోవాలి. అంటే కూర్చోవాలి. అసలు ముందు ఒక వ్యక్తి రాజైతే, ఆ రాజుగారు ఫస్ట్ ఏం జేసుకోవాలంటే, పెపైరస్ ప్రతులు తీసుకొచ్చుకోవాలి. ఇలా పెపైరస్ ప్రతులు తీసుకొనొచ్చి, దాదాపుగా 1,50,000 పదాలను మొత్తం, మొత్తం రాసుకోవాలి కూర్చొని. అలాగ మొత్తం రాసుకోవాలి. ఎందుకంటే, ఒక విషయాన్ని వినటం కంటే గూడా రాస్తే తొందరగా గుర్తుంటది. ఒక విషయాన్ని వినటం కంటే గూడా రాస్తే తొందరగా గుర్తుంటది. అందుకనే మనకు చిన్నప్పటి నుంచి రాయమని చెప్పేవారు. దేవుడు రాజుకిచ్చిన మొట్టమొదటి సలహా ఏందంటే, నాయనా నువ్వెప్పుడైతే రాజవుతావో, రాజైన మరుక్షణం నువ్వు జేయాల్సిన పనేందంటే, మొదటి 6 నెలలు రాజుగారికి ఏ పనుండదండి. ఒక వ్యక్తి రాజైతే, రాజుగారు జేయాల్సిన మొదటి పనేందంటే, మొదటి 6 నెలల పాటు ఎందుకంటే రాత్రి నాకసల నిద్ర లేదండి. రాత్రి చాలా మిడ్‌నైట్ అయిపోయింది నాకు. అదే కొన్ని కారణాల వల్ల. నిన్నంతా సండే గదా! వర్షిప్స్ ఇయన్నీ జూసుకొని, రాత్రి ఇంటికొచ్చి, నా కళ్ళు అలా మూసుకునేటప్పటికి తెల్లారుజామున 4 అయిపోయింది. రైట్. పర్లేదు. ఈరోజు నేను సెకండ్ సెర్మన్, థర్డ్ సెర్మన్ అవుట్‌లుక్స్ ఇస్తాను. ఈ రోజుతో ముగిస్తాను అవుట్‌లుక్. అది గంట రావచ్చు. 45 మినిట్సే రావచ్చు. ఈరోజు టాపిక్ చెప్పలేం. టాపిక్ ఎంత తొందరగా అయిపోతే అంత త్వరగా ముగిస్తాను ఈరోజు. రేపటి లాస్ట్ సెర్మన్ చెప్తాను. రేపు మాత్రం ముగింపు సందేశాన్ని రేపిస్తాను మీకు. ఈరోజు జస్ట్ మీకు అవుట్‌లుకింగ్స్ ఇస్తానంతే. ఇలాగా 6 నెలల పాటు రాజుగారు చేయాల్సిన మొదటి పనేందంటే కూర్చొని పేపర్‌లు తీసుకొని, ఈ పేపర్‌లు మొత్తాన్ని గూడా హోంవర్క్ తన చేత్తో తనే రాయాలి. ఇలా మొత్తం ధర్మశాస్త్రాన్ని రాయటానికి 6 నెలల కాలం ఈజీగా పడుతుంది. సో, హోంవర్క్ ఇచ్చాడన్నమాట దేవుడు. హోంవర్క్ ఇచ్చేది రాయమని జెప్పాడు. ఎవడైనా ఒకడు దేవుడు తాను రాజుని చేసుకోవాలనుకున్నప్పుడు, ఇక ఈ 20వ అధ్యాయంలోకొచ్చేటప్పటికి పాతది రిపీట్ గాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. 20వ అధ్యాయంలో 20వ అధ్యాయంలో ఏం చేశాడు మోషే వారు తన ఇదంతా రెండో ప్రసంగమే. 20వ అధ్యాయంలో తను ఏం చేశాడు అనంటే, గతంలో ఎక్కడ దెబ్బ పడిందో ఇక అక్కడ మళ్ళా దెబ్బ పడకూడదు
గతంలో ఎక్కడ మిస్టేక్ చేసామో అక్కడ మిస్టేక్ చేయకూడదు అని చెప్పుకుంటూ లాస్ట్ టైమ్ కాడేష్ బర్నేయాలు మిస్టేక్ ఎక్కడ చేశారు? లాస్ట్ టైమ్ కాదేష్ బర్నేయాలో మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే 12 మంది స్పైస్‌ని పంపించాడు వేగుల వారిని. వీళ్ళలో 10 మంది భయపడ్డారు. భయపడి తప్పుడు సమాచారం తీసుకొనొచ్చారు. ఈ 10 మంది భయం కాస్త 25,00,000 మంది భయంగా మారిపోయింది. ఇది చివరిసారి జరిగింది. ఇది మళ్ళా రిపీట్ కాకూడదని ఏం చేస్తున్నాడంటే, అరే బాబు! ఎవడైనా మీరు యుద్ధానికి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ ఇదే చెప్పింది. మోషే గారు ఇదే చెప్పింది. ఈ పిరికోళ్ళుంటారు చూసావా? ఈ దద్దమ్మలు. వీళ్ళని వదిలేసేసి ధైర్యం కలిగిన వాళ్ళనే తీసుకెళ్ళు. ఖచ్చితంగా గోత్రానికి ఇంతమంది రావాలి, ఇంతమందొచ్చి తీరాలి అని ప్రతి మగాడిని జుట్టు పట్టుకొని లాక్కెళ్ళకండి. ఉపయోగం లే. మళ్ళా గతంలో ఏం జరిగిందో మళ్ళా అదే జరిగింది. కాబట్టి 20వ అధ్యాయం మొత్తం కూడా ఫోకస్ దేని మీద పెట్టాడు అనంటే, ఇదిగోండి. కొత్త ఇల్లు కట్టుకొనిన వాడు గృహప్రవేశము కాకమునుపే యుద్ధములో చనిపోయిన ఎడల, వేరొకడు దానిలో ప్రవేశించును గనుక అట్టివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చు. అంటే ఎన్ని అవకాశాలు ఇచ్చారంటే తప్పనిసరి అని చెప్పారనుకోండి. తప్పనిసరి అని చెప్పాడనుకోండి, అందరూ గూడా వస్తారు. ఆ వచ్చిన వాళ్ళు ఇప్పుడు కాన్స్టంటైన్ చేసిన పొరపాటు ఇదే. చాలా మంది కాన్స్టంటైన్ మీకందరికి కాన్స్టంటైన్ తెలుసు. ఓకేనా? కాన్స్టంటైన్ చేసిన అతి పెద్ద పొరపాటేందంటే, రాజ్యంలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కడు తప్పనిసరిగా క్రైస్తవ ధర్మాన్ని పాటించాలని జెప్పాడు. ఇది వినే వాళ్ళకెలా ఉంటదంటే, ఎంత గొప్ప రాజు కాన్స్టంటైను. ఎంత మంచి రాజు కాన్స్టంటైను. అబ్బా! క్రైస్తవ్యాన్ని మొత్తం దేశం మొత్తం క్రైస్తవ మతంగా మార్చేసాడని మనం అనుకుంటాం. ఆ! రోమన్ ఎంపైర్. హ్మ్. కానీ కాన్స్టంటైన్ చేసిన అతి పెద్ద మిస్టేక్ ఏంటంటే, ఎప్పుడైతే అందరూ క్రైస్తవ్యాన్ని పాటించాల్సిందే అని ఎప్పుడైతే ఒక జీవోని జారీ చేసాడో, చెత్త సరుకంతా స్క్రాప్ అంతా వచ్చేసింది క్రిస్టియానిటీ. స్క్రాప్ అంటారు గదా! స్క్రాప్ అంతా వచ్చింది. అంటే అంతకుముందు ఎవడైనా ఒకడు క్రైస్తవుడు అవ్వాలి అనంటే వాడు పాపాన్ని ఒప్పుకోవటం, పాపక్షమాపణ పొందుకోవటం, కుమిలి కుమిలి తగిన పాపాలకి ఏడవటం, దేవుడి దగ్గర పశ్చాత్తాపం చెందడం ఒక పెద్ద స్ట్రగుల్ ఉండేది. క్రిస్టియానిటీకి రావాలంటే ఒక స్ట్రగుల్, ఒక రిపెంట్ ఉండేది కదా! కాన్స్టంటైన్ గాడు ఎప్పుడైతే వచ్చి మీరందరూ క్రిస్టియన్స్ అయిపోండి అని చెప్పాడో, స్ట్రగుల్ లేదు, ఓ రిపెంట్ లేదు, ఓ మారు మనసు లేదు. అందరు రాటం, నీళ్ళలో మునగటం, క్రైస్తవులు అయిపోవటం. అంటే స్క్రాప్ పెరిగిపోయింది. అందుకనే గదా! తర్వాత కాలంలో క్రైస్తవ్యంలో ఎందుకు సిద్ధాంతపరంగా ఇంత వెనకబడిపోయింది. క్వాలిటీ మిస్ అయిపోయింది. క్వాలిటీ తగ్గిపోయింది. అంతే. అందుకనే స్క్రాప్ రాకుండా ఉండటం కోసం మోషే ఒక జాగ్రత్త తీసుకున్నాడు. ఆ జాగ్రత్త ఏందంటే, మీలో ఎవడికైనా భయం ఉంటే అర్జెంట్‌గా ఎళ్ళిపోండి. మీలో ఎవడైనా ఈ ఇల్లు కట్టుకున్నాను, మా అన్నగాడు చచ్చిపోయాడు, నేను పోవాలంటే ఎళ్ళిపోండి. నో ప్రాబ్లమ్. దేవుడికి మీలాంటి సోంబేర్లు అవసరం లే. మీలాగా భయపడేవాళ్ళు అవసరం లే. ఏంటి? దేవుడికి భయపడేవాడొద్దు. రోజు నేను ప్రయాణాలు చేస్తూ ఉంటాను గదా! చాలామంది అన్న మీరు ఒంటరిగా ప్రయాణాలు చేయకండి. మీరు కాస్త మీరు గూడా బాగా రఫ్‌గా మాట్లాడతారన్న. జాగ్రత్త. భయపడకూడదు నాన్న. దేవుడు చూసుకుంటాడు. మన జాగ్రత్తల్లో మనం ఉంటాం. మనం చేయాల్సింది మనం చేసుకుంటా వెళ్ళిపోవాలంతే. ఎదిరించాల్సినోడిని ఎదిరించేసేయాలి. చెప్పాల్సిన బుద్ధి చెప్పాల్సిన వాడికి చెప్పేయాలి. ఎంతకాలం బతుకుతామో తెలీదు ఈ లైఫ్‌లో. దేవుడి కోసం బతికిన 4 రోజులు ఆయన కోసం చాలా ఘనమైన మాటలు మాట్లాడి బ్రతకాలి. అది. సో, ఇక్కడ గూడా అంతే. మీరు గూడా అంతే. మీకు గూడా అదే చెప్తున్నా. మీరు స్క్రాప్‌గా మారకండి. మీ అందరిని దేవుడు ఎంచుకున్నాడు. నిజంగా ఇన్ని వేల మంది నా యూట్యూబ్ ఫాలోవర్స్ రమారమి 97,000 మందున్నారు. ఎందుకు అంతమంది తక్కువ మందున్నారంటే, నేనెప్పుడు వీడియో పెట్టను మీకు తెలుసు గదా! లాస్ట్ డిసెంబర్‌లో వీడియో పెట్టా. మళ్ళా మొన్న పెట్టా నేను నంబర్స్ గురించి. పెనుమర్తి సుబ్బరాజుకి. కానీ దేవుడు నాకిచ్చిన గొప్ప ఆదరణ ఏంటంటే, 6 నెలలకోసారి, సంవత్సరానికోసారి పెట్టినా అదేందో గాని 100 వీడియోలు గట్టిగుండవు. దేవుడు 1,00,000 మంది అది చాలా అరుదు. ఎక్కడ ఉండదది. రోజుకి 2, 3 వీడియో పెట్టేవాళ్ళు ఎక్కువ మందుంటారు. దేవుడు మనకిచ్చిన ఘనత ఏందంటే చాలా తక్కువే మనం వీడియోలు జూసింది.
కానీ దేవుడు చాలా లక్షల మంది ఫాలోవర్స్‌ని మనకిచ్చాడు. అది ఆయన కృప. అలానే మీకు గూడా నేనేం జెప్తున్నానంటే, మీరు భయపడకండి. మీలో ఈ కొంతమంది లెగవాలి. నేను కోరుకుంటున్నదే. మార్నింగ్ బ్యాచ్ గాని, నైట్ బ్యాచ్ గాని. మీలో చాలా మంది ఆసక్తి పరులున్నారు పాపం. మీ ప్రశ్నలు నేను చూస్తున్నాను. కొంతమంది ప్రశ్నలు చాలా తార్కికంగా ఉన్నాయి. చాలా తర్కబద్ధంగా ఉన్నాయి. ఆ! మీరందరూ గూడా లెగవండి. మీరు ఖాళీగా కూర్చోకండి. మీ అందరికి నేనేం జెప్తున్నానంటే, మీ వంతుగా మీరేం నేర్చుకున్నారో, మీరు కొత్తగా ఆలోచించి, మీరు కూడా ఖచ్చితంగా ఒక యూట్యూబ్ ఛానెల్‌ని మీరు గూడా క్రియేట్ చేయండి. అంటే, ఇయన్నీ పనికిమాలిన యూట్యూబ్ ఛానెలొద్దు, పనికిమాలిన సోది వద్దు ఈ ఛానెల్స్‌లో. ఒక మంచి స్కాలర్‌ఫైడ్‌గా క్రైస్తవ్యానికి ఏదేమన్నా కాంట్రిబ్యూట్ చేయండి. జ్ఞానాన్ని ఇవ్వటానికి ప్రయత్నించండి. నేర్చుకున్న దాన్ని షేర్ జేసుకోండి. తప్పు లేదు. అంతేగాని ఇంట్లో ఖాళీగా కూర్చొని లేచామా, తిన్నామా, 4 ముక్కలు చదువుకున్నామా, ఆ! అలా మనం ఏదో బ్రతికేస్తున్నాం అన్నట్టు బ్రతకండి. లైఫ్ పోతే మళ్ళా తిరిగి రాదు. ఏదైనా సాధించాలనుకున్నప్పుడు సాధించండి. సిగ్గుపడకండి, నాకు రాదనుకోకండి. దేవుడి కోసం చేయండి, కష్టపడండి. అందుకని మోషే గారు అంటున్నారు, పిరికివాడు తన రాజ్యమునకు వారసుడు కాలేడు. పిరికివాడంటే అర్థం ఏంటి? పిరికివాడు అనంటే అర్థం ఏంటంటే, దేవుడి పని చేయటానికి ప్రతిదాన్ని ఆలోచించి వెనకడుగేసేవాడు. ఇక్కడ అదే చెప్తున్నాడిక్కడ. ఇక్కడ ఏమన్నాడు చూడండి ఇక్కడ. 20 అధ్యాయంలో భయపడి మెత్తని గుండె గలవాడెవడో వాడు తన అధైర్యపడిన రీతిగా తన సహోదరుల గుండెను అధైర్యపరచకుండునట్లు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చు. అంటే భయపడి మెత్తని గుండె గలవాడగును. అంటే అర్థమేంటి? అప్పట్లో 10 మంది అయ్యారు గదా! అప్పట్లో కాడేష్ బర్నేయ దగ్గర 10 మంది అయ్యారు గదా! సంఖ్యాకాండంలో. ఈ 10 మంది అయింది గాక 25,00,000 మందికి అధైర్యపరిచారు గదా! అది మళ్ళా రిపీట్ గాకూడదు. భయపడి మెత్తని గుండె గలవాడగును. ఎవడు భయపడి మెత్తని గుండె గలవాడగును. వాడు అధైర్యపడిన రీతిగా తన సహోదరులు గుండెలు అధైర్యపరచబడకుండునట్లు తన ఇంటికి తిరగి వెళ్ళవచ్చు. అంటే పిరికోడు రాకండి యుద్ధానికి. పిరికోడు యుద్ధానికి రాకండి. ధైర్యవంతుడే రండి. ఒకవేళ ఇల్లు కట్టుకోవాలి సార్ నేను ఎళ్ళిపో. లేదు సార్ మా ఆవిడకయింది. ఒకడు స్త్రీని ప్రదానము చేసుకొని ఆమెను ఇంకా పరిగ్రహింపక మునుపే యుద్ధంలో చనిపోయేలా వేరొకడు ఆమెను పరిగ్రహింపవచ్చును గనుక అట్టివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చు. అంటే పెళ్లి చేసుకున్నాడు. చనిపోయాడు. ఇప్పుడు నెక్స్ట్ ఆ అమ్మాయికి ఒక అన్యాయం జరగటానికి కాకుండా యుద్ధంలో ఉన్నవాడు సమీప బంధువు ఉంటే ఎళ్ళిపోవచ్చు. ఇలాగా, ఇలాగా ఎంతో వెసులుబాటు ఇచ్చాడు. ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళ అధైర్యాన్ని చూసినటువంటి ఆయన వెసులుబాటు ఇచ్చాడు. ఓకే. మీ ఇష్టం. మీ చాయిస్. మీరొస్తే రండి. మీరొచ్చినా మీకు స్వాస్థ్యం పంచుతాను. రాకపోయినా మీకు స్వాస్థ్యం పంచుతాను. మీకొచ్చినా ఆస్తొచ్చిద్ది. రాకపోయినా ఆస్తొచ్చిద్ది. కానీ దేవుడి దగ్గర కీర్తి మాత్రం మీకు రాదు. అని పిరికి స్క్రాప్ మొత్తాన్ని పక్కన పెడతానికి 20వ అధ్యాయాన్ని ఆయన ఉపయోగించాడు. అలా ఉపయోగించిన తర్వాత సేనాధిపతులు ఎందుకంటే ఆయన సైన్యం మీద చాలా చాలా పట్టుంది గాబట్టి ఆయనకి సైన్యాధిపతులు ఎక్కడ ఎలా ఉండాలో, ఒక యుద్ధానికెళ్ళినప్పుడు ఏం జేయాలో, యుద్ధం కూడా ఎలా పడితే అలా చేయమని చెప్పలేదండి. చాలా మందికి బైబిల్ యుద్ధాన్ని ఎలా చెప్పిందో తెలీదు. చాలా మందికి తెలీదు. బైబిల్‌లో యుద్ధ నియమాలున్నాయి. అంటే ఎళ్ళిపోయి దొమ్మిడిగా పడిపోవటం గాదు యుద్ధం అంటే. యుద్ధంలో ఏం జేయాలో చెప్తున్నాడు చూడండిక్కడ. ఏమంటున్నాడిక్కడ? ముందు సమాధానము నిమిత్తం రాయబారం పంపాలి. అంటే మీరు ముందు ఒక యుద్ధానికెళ్ళినప్పుడు కత్తులు తీసుకొని ఊరి మీదకు దూకేసి చంపేయటం గాదు. ఫస్ట్ మీరు సమాధానం నిమిత్తం రాయబారం పంపాలి. అంటే ముందు ఎళ్ళాలి. మా దేవుడు మాకిలా ఆజ్ఞాపించాడు. మేము మిమ్మల్ని చంపాలనుకున్నాం. మీరు సమాధానమేనా గాదా? అంటే మీరే లోబడిపోతాం. అసలు మీ యుద్ధం వద్దు, పాడొద్దండి. మేమే ఎళ్ళిపోతాం ఇక్కడి నుంచి అంటే వెళ్ళిపోండి. మీతో యుద్ధం గూడా జేయను. అని ముందేం జేయాలంటే సమాధానము నిమిత్తం రాయబారం పంపాలి. సమాధానం అనేది నీకు ఉత్తరమిచ్చి, గుమ్మములను తెరిచిన యెడల దానిలోనున్న జనులందరూ నీకు పన్ను చెల్లించి నీకు దాసులగుదురు. అంటే దేవుడు ఫస్ట్ ఆప్షన్ చంపటానికి ఇవ్వలా. దేవుడు ఫస్ట్ ఆప్షన్ చంపటానికి ఇలా. ఫస్ట్ ఆప్షన్ వాళ్ళు నీకు సమాధానం అని గనక చెబితే, వాళ్ళు నీకు పన్ను చెల్లించి నీకు దాసులవుతారు. ఇది యుద్ధానికెళ్ళినప్పుడు నియమించాల్సిన మొట్టమొదటి పని. అది నీకు సమాధానమనక
యుద్ధమే మంచిదని ఏం చేయడం అప్పుడు నువ్వు దాన్ని ముట్టడి. అంటే చావు అనేది ఎప్పుడు నువ్వు ఇస్తావంటే సెకండ్ స్టెప్ లోనే చావు ఇవ్వు. వాడు గనక సమాధానం అని చెబితే వాళ్ళని వదిలేసి. వాడు సమాధానం కాదు యుద్ధం అంటే యుద్ధమే, తాడో పేడో మింగోడు తేల్చుకుంటా అనుకుంటేనే నువ్వు దాన్ని ముట్టడివి. అప్పుడు నీ దేవుడు యెహోవా దాన్ని నీ చేతికి అప్పగించినప్పుడు దానిలో మగవారినందరినీ కత్తివేత హతం చేయి. అదేనా? అయితే స్త్రీలను, చిన్నవారిని, పశువులను, ఆ పొలంలో ఉన్నది యావత్తును దాని కొల్ల సొమ్మంతటిని నీవు తీసుకోవచ్చు. అంటే దేవుడు పిల్లల్ని చంపమని చెప్పలా. చాలా మంది బైబిల్‌లో ఏస్తున్నటువంటి బైబిల్ పైన ఏస్తున్నటువంటి నెగటివిటీ ఏందంటే, చిన్న, పెద్ద, బాలురు, గీలురు అందరిని చంపేయమని చెప్పి యెహోవా దేవుడు చెప్పాడంటారు. అంటే వీళ్ళు సగం సగమే చదువుతారు. పురుషులనేమి, స్త్రీలనేమి అందరిని కత్తివేత చంపి పడేయమని చెప్తారు కదా! కానీ కాదు. అలా కాదు బైబిల్ చెప్పింది. స్త్రీలనేమి, చిన్నవారినేమి, పశువులనేమి నువ్వు యావత్తు కొల్ల సొమ్మంతటిని నీవు చంపొచ్చు గాదు. నీవు తీసుకోవచ్చు. అంటే యుద్ధంలో మినహాయింపులు ఇచ్చాడు దేవుడు. స్త్రీలను పక్కన పెట్టమన్నాడు. చిన్నోళ్ళని పక్కన పెట్టమన్నాడు. పశువుల్ని కూడా పక్కన పెట్టమన్నాడు. అర్థమైందా? యుద్ధంలో అందరిని చంపమని చెప్పలా. బిబ్లికల్ వార్ లాంగ్వేజ్ అర్థం కాల. ఇప్పుడు మీకు సమూయేలు గ్రంథంలో పశువులనేమి, చిన్నవాళ్ళనేమి, బాలులనేమి, స్త్రీలనేమి, పిల్లలనేమి, ముసలి వారు అందరిని చంపేయమంటాడు. నేను దాని గురించి ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీలో ఎంతమంది విన్నారో లేదో తెలీదు గాని నేను యెహోషువ గ్రంథంలో చెప్తా దీని గురించి. బైబిల్‌లో 2 క్వైట్ ఆపోజిట్‌గా 2 ఉంటాయి. ఇక్కడేమో మన స్త్రీల జోలికెళ్ళొద్దు, చిన్నవాళ్ళ జోలికెళ్ళొద్దు అని చెప్తాడు. యెహోషువ గ్రంథం గాని, మనకి జాషువా అండ్ శామ్యూల్ గ్రంథానికి గనక వెళ్తే బాలులనేమి, పశువులనేమి, గార్ధబొమ్మలనేమి, గొర్రెలనేమి అన్నిటిని కత్తివాత హతం చేయంటాడు. ఇవి 2 కాంట్రడిక్షన్స్ కాదు. లాంగ్వేజెస్‌లో డిఫరెంట్ స్టైల్స్. అర్థమైందా? ఇది రెటోరిక్ లాంగ్వేజెస్ అంటారు. వార్ రెటోరిక్ అంటారు వీటిని. సో, అసలు యుద్ధానికెళ్ళేటప్పుడు ఫస్ట్ స్టెప్ ఏందంటే అసలు మీరు యుద్ధం చేయొద్దు. వాళ్ళు సమాధాన పడతాం, మీకు లోబడి ఉంటామనంటే ఒక్క రక్త బొట్టు కూడా చిందించకుండా వాళ్ళని మీరు లోబరుచుకోండి. నంబర్ 2 లేదు మేము యుద్ధానికి సిద్ధమని గనక అనుకుంటే కేవలం సైనిక పురుషుల్ని మాత్రమే చంపండి. స్త్రీలనొద్దు, పిల్లలనొద్దు, పశువులను కూడా వద్దు. ఇది నంబర్ 3 రూల్ నంబర్ 3 ఇది యుద్ధం. కాబట్టి ఇది ఎవరికి వర్తింపజేస్తున్నాడు దేవుడు అంటే, ఈ జనముల పురములుగాక నీకు బహుదూరముగా ఉండిన సమస్త పురములకు మాత్రమే ఇలా చేయాలి. ఇప్పుడు ఈ యుద్ధం అనేది అందరికీ కాదు. ఈ రూల్ అనేది కూడా అందరికీ కాదు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడికైతే కనాన్‌కెళ్ళబోతున్నారో, ఇప్పుడు ఎక్కడికైతే వీళ్ళు వెళ్ళబోతున్నారో కనాన్‌కి, ఈ కనాన్‌లో మాత్రం ఖచ్చితంగా వాళ్ళని గెంటేయాలి. మీకు జాషువా గ్రంథంలో నేను బాగా వివరిస్తా వీటిని. నెక్స్ట్ మీరు నాతో చాలా మంది ప్రయాణం చేయబోతున్నారు గనక, జాషువా గ్రంథంలోకొచ్చినప్పుడు దూరపు పురాలకు ఏం జేయాలి? దగ్గర పురాలకు ఏం జేయాలి? అనే ఒక క్లియర్ కట్ మీకు డ్యూటరానమీలో మీకు అనవసరం ఇవన్నీ. ఎందుకంటే డ్యూటరానమీ క్లారిటీ ఇవ్వదు దీని గురించి. జాషువా క్లారిటీ ఇస్తాడు. కాబట్టి కనానైట్ పీపుల్‌కి ఏం జేయాలి? దూరంగా ఉన్న పురాలకు మీరు ఏం జేయాలి? అనే వివరణ అంతా కూడా మీకు జాషువాలో వస్తది. అదే అయితే ఇక్కడ ఒక రూల్ పెట్టాడు. అయితే నీకిచ్చిన ఈ జనముల పురములలో ఊపిరి గల దేనిని బ్రతకనియ్యకుడి. అర్థమైందా? ఈ కణాల్లో మాత్రం మీరు దేన్ని బతకనీయకండి. మళ్ళా ఊపిరి గల దేన్ని బతకనీయనంటే అర్థం ఏంటి? మళ్ళా దీని అర్థం ఏంటి? దీనికొక అర్థం ఉంది మళ్ళా. హిబ్రూలో దీనికొక అర్థం ఉంది. ఇది గూడా మీకు జాషువాలోనే. ఎందుకు జాషువా అంటున్నానంటే దీని ఇంప్లిమెంటేషన్ అంతా జాషువాలో ఉంటది. మనకి వొకాబులరీ అనేది జాషువాలో చాలా బాగా మాట్లాడతాడు. సో, మనం జాషువాకి వెళ్తే తప్ప మనకి తేలదు ఈ విషయాలన్నీ. సో, అమోరీయులు గాని, కనానీయులు గాని, పెరిజ్జీయులు గాని, హివ్వీయులు గాని, యెబూసీయులు గాని తమ దేవతల విషయంలో చేసిన హేయకృత్యం రీతిగా మీరు చేస్తే దేవుడు వారిని నిర్మూలన చేస్తున్నాడు. మిమ్మల్ని కూడా నిర్మూలన చేస్తాడు అని 20వ అధ్యాయం మొత్తాన్ని కూడా వార్ రూల్స్‌తో నింపేశాడు. ఈ వార్ రూల్స్‌లో 1 పిరికి వాళ్ళు రాకండి. 2 యుద్ధపు నియమాలు, యుద్ధ నియమాలు. ఇలాగా మనకి 20వ అధ్యాయం మొత్తం నింపేశాడు. ఓకేనా?
రైట్. ఇక్కడ ఎందుకు ఇప్పుడే ఇయన్నీ చెప్తున్నాడంటే, పాత తరానికి ఎలాగో ఇల్లు లేవు, తోటలు లేవు. వాళ్ళు కేవలం అరణ్యంలో తిరిగారు. అందుకని మీరిక్కడ ఇల్లు కట్టునప్పుడు అనే పదం ఉంటది చూడండి. ఇదిగోండి. కొత్త ఇల్లు కట్టుకొనిన వాడు అనుంది. ఇదంతా గూడా అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తున్నాడు కథ. ఓకేనా? వారు దేశంలో అడుగు పెట్టాక దేవుని పనికి మరియు వారి కుటుంబ బాధ్యతలకు మధ్య నలిగిపోకూడదు పాపం. ఓహ్! దేవుడు మనల్ని ఎంత అర్థం చేసుకుంటాడంటే, కుటుంబ కష్టాలు, తన పని 2 పనులు ఒక మగాడు చేయలేడు. దేవుడు అర్థం చేసుకోగలడు. అందుకనే వెసులుబాట్లిచ్చాడు. పిరికోడిని గూడా దేవుడు అర్థం చేసుకున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే పిరికివాడిని గూడా దేవుడు అర్థం చేసుకున్నాడు. పెళ్ళైనోడిని గూడా దేవుడు అందుకనే మీరు చూడండి, పెళ్ళైన వాడికి ఏం చెప్పాడంటే, వాడు ఏడాది వరకి గూడా వాడిని సైనికుల్లో చేర్చుకోవద్దంటాడు. ఎవరికైనా వాడికి పెళ్ళైతే ఏడాది దాకా కూడా వాడిని సైన్యంలో చేర్చుకోవద్దురా. వాడికి వ్యాపార భారం వాడి మీద పెట్టొద్దు. వాడిని సైన్యంలో చేర్చుకోవద్దు, వదిలేయమని చెప్తాడు. ఎందుకంటేనండి, ఒక మాటలో చెప్పాలంటే మనల్ని మన దేవుడు అర్థం చేసుకున్నంతగా ఎవరు అర్థం చేసుకోలేరు. కొంతమంది పాపం పురుషులు ఎత్తాకోడళ్ళ గొడవలో నలిగిపోతుంటారు. ఎవరు అర్థం అర్థమయ్యారా? కొంతమంది పాపం పురుషులుంటారు. ఎంత స్ట్రగుల్ అవుతారంటే, అటు అమ్మకి చెప్పాలో అర్థం కాదు, ఇటు భార్యకి చెప్పాలో అర్థం కాదు. మీ 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 భర్తలు గూడా పాపం అలాంటి పరిస్థితిలో ఉన్నారేమో నా అక్క చెల్లెలారా చూసుకోండి. అమ్మకి అమ్మకి బుద్ధి చెప్తేనేమో ఈడు మారిపోయాడు అంటది. భార్యకి బుద్ధి చెప్తేనేమో ఈడేం భర్త అనుకుంటది. అంటే ఈ స్ట్రగుల్స్‌లో ఫేస్ చేసి కొంతమంది, మీరు నమ్ముతారో నమ్మరో, కొంతమంది మానసికంగా స్ట్రగుల్స్‌కి గురై ఇంటికి గూడా రారు. 9 అయినా, 10 అయినా రోడ్లెమ్మట అక్కడక్కడ తచ్చట్లాడుతుంటారు తప్ప, ఎక్కడో చెట్ల దగ్గర కూర్చుంటారు తప్ప, ఎక్కడో పుట్టల దగ్గర కూర్చుంటారు తప్ప, స్నేహితుల దగ్గర గడుపుతుంటారు తప్ప, ఇంటికి రావాలంటే భయం. ఎందుకంటే ఇంటికొస్తే ఏ గొడవ అయిద్దో. ఇంటికొస్తే ఈళ్ళిద్దరు ఏం కొట్టుకుంటారో, ఏ వార్త ఇనాల్సొస్తదో అని చెప్పి బయట బయట తిరుగుతూ ఉంటాడు. సుఖం, సంతోషాలు ఉండవు కొంతమందికి. అంటే కనీసం భార్య కూడా అర్థం చేసుకోదు కొంతమంది. కొన్ని సార్లు భార్యలు అర్థం చేసుకోరు. అరే! ఏదో పాపం వాళ్ళ అమ్మ చిన్నప్పటి నుంచి ఆళ్ళ అమ్మ దగ్గర పుట్టి పెరిగాడు. మనం ఎందుకు అతన్ని ఎక్కువ ఇబ్బంది పెడతాం? నేను ఒక భార్యగా నేనేం చేయాలో అది చేద్దాం. అతన్ని ఎక్కువ స్ట్రెస్‌కి గురి చేయొద్దు. అతనేదో పాపం కానీ, కానీ అని వదిలేయరు. అమ్మ గూడా అంతే. ఒరేయ్! ఇంతకాలం నా దగ్గరున్నాడు, పోన్లే వాడికి భార్య వచ్చింది. తిండి పెట్టైనా, మంచైనా, చెడైనా అదే గదా చూసుకునేది. వదిలేద్దాంలే, వాడు చావేది ఆడు చస్తాడు పాపం. నేనొక తల్లిగా నా పాత్ర నేను పోషిద్దాం అని అనుకోడు. కానీ నాది నెగ్గాలంటే నాది నెగ్గాలి. నేను జేయాలంటే నేను జేయాలనే తంతుతో ఈడు మధ్యలో అల్లకొల్లాడం అయిపోయి, అతలాకుతలం అయిపోయి, మెంటల్‌గా స్ట్రగుల్ అయిపోయి, బాల్డ్ హెడ్ వచ్చేసి, బయట పిచ్చోడు లెక్క తిరుగుతా ఉంటాడు. ఏం జేయాలో అర్థం గాక మానసిక యుద్ధం జరుగుతూ ఉంటది పురుషుడి హృదయంలో. అమ్మ అర్థం చేసుకోదు, భార్య అర్థం చేసుకోదు కొన్ని చోట్ల. హ్మ్. కానీ దేవుడు ఎంత గొప్పోడంటే మన దేవుడు, దేవుడికి ఎన్ని ముద్దులు పెట్టినా తక్కువే. దేవుడికి ఎన్ని ముద్దులు పెట్టినా తక్కువే. ఎందుకంటే మన హృదయాన్ని, మన స్ట్రగుల్స్‌ని, మన బలహీనతల్ని, మన కన్నీళ్లను అన్నిటిని గూడా మన దేవుడు అర్థం చేసుకునే దేవుడు. అలాంటి దేవుడు ఉండుట మన భాగ్యం. ఇక్కడ ఆయన అదే జేశాడు. ఇప్పుడు కొత్తగా పెళ్లయింది. వాడిని పాపం వాడు భార్య దగ్గర ఉన్నాడు వాడు. వాడిని సైన్యంలో పెడితే ఎలా అంటే వాడు చూడండి పాపం. వాడి సుఖం గురించి దేవుడు ఎంత ఆలోచించాడో చూడండి. అంటే దేవుడి గురించి మనం ఏనాడు ఆలోచించలా. కానీ దేవుడు మన గురించి ఎంత ఆలోచిస్తాడో చూడండి. అవును. ఎంత ఆలోచించాడో చూడండి. అలాగా సైన్యంలో చేరకూడదు. కొత్తగా ఇల్లు కట్టించుకున్నప్పుడు మీరెళ్ళిపోండి, అక్కడ హ్యాపీగా ఉండండి అని మానవుల్ని దేవుడు చాలా అర్థం చేసుకొని, ఆయన వ్యవహరించినటువంటి తీరంతా కూడా 20 అధ్యాయంలో కనపడుతుంది. కేవలం ఒకటే కారణం. ఏంటంటే, వారు దేశంలో అడుగు పెట్టాక దేవుని పనికి మరియు వారి కుటుంబ బాధ్యతలకి మధ్య నలిగిపోకూడదని మినహాయింపులిచ్చాడు. వాడు పిరికోడు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పిరికోడు పాపం. పిరికోడిని తీసుకొనొచ్చి మనం కత్తిచ్చి యుద్ధానికి దిగమంటే వాడు దిగలేడు. అది అర్థం చేసుకున్నాడు దేవుడు. వెళ్ళిపో, అవసరం లేదు వెళ్ళిపో. అంటే అర్థం మినహాయింపులిచ్చాడు అందుకని. నరేషన్ అనేది ఎటుపోతుందో మనం అర్థం చేసుకోవాలి. భయం అనే వైరస్ గురించి మాట్లాడుతున్నాడు ఆయనక్కడ. చాలా మంది కొత్త నిబంధనలో కూడా ఈ మధ్య అపార్థం చేసుకున్నారు చాలా మంది. ఏమనంటే, ఇప్పుడు ఒకడొస్తాడు యేసుప్రభువు వారి దగ్గరికి, శిష్యుడు వచ్చి ఏమంటాడు, అయ్యా! నా తండ్రి చనిపోయాడు.
నా తండ్రి చనిపోయాడు. నా తండ్రి చనిపోయాడు, పాతి పెట్టుకోవటానికి సెలవిమ్ము అన్నప్పుడు యేసుప్రభు వారు ఏం చేస్తారు? సెలవిస్తాడా? సెలవీయడా? నాకు కామెంట్ చేయండి. నా తండ్రి చనిపోయాడు, పాతి పెట్టుకోవటానికి సెలవియ్యండి అని అన్నప్పుడు సెలవివ్వడు. కరుణాకర్ లాంటోడు గాని చాలా మంది కూడా దీన్ని అపార్థం చేసుకొని ఏం చేస్తున్నారంటే, ఏంటండి బాబు ఇంత అరాచకం? ఏంటండి ఇంత అరాచకం ఏంది? తండ్రి చచ్చిపోతే ఎళ్ళో 10 నిమిషాలు పాతి పెట్టుకొని రావాలి గాని, ఇంత ఇంత హృదయం లేనోడేంది? ఇంత గుండె లేనోడేంది? ఈళ్ళ దేవుడు అంటున్నారు. మనోళ్ళు గూడా ముందు ఎనక తెలియకుండా ఎలా ప్రొజెక్ట్ చేయాలో అలానే ప్రొజెక్ట్ జేస్తున్నారు మనోళ్ళు. ఇప్పుడు బైబిల్ మనకేం చెప్తుంది? విందు జరుగు ఇంటికి పోవుట కంటే ప్రలాపించు వారి ఇంటికి పోవటం మేలని చెప్తుంది గదా బైబిల్. బైబిల్ మేలని జెప్తుంది. అంటే మరణాన్ని మరణించిన వారి దగ్గరికి వెళ్ళటాన్ని బైబిల్ తిరస్కరించట్ల. మరణాన్ని గాని, మరణించిన వారి ఇంటికి వెళ్ళటాన్ని గాని బైబిల్ తిరస్కరించట్ల. విందు జరుగు ఇంటికి పోవటం కంటే ప్రలాపించు వారి ఇంటికి పోవటం మేలనింది. ఆ ప్రలాపించే ఇల్లేదో కాదు తన ఇల్లే గనక అయితే ఎందుకు పర్మిషన్ ఇవ్వదు బైబిలు? కంటెంట్ అది కాదక్కడ. ఇక్కడ విషయం ఏంటంటే మన క్రైస్తవులకు కూడా ఒక విషయం అర్థం కావట్ల. దేవుడు మనల్ని కూడా అర్థం చేసుకునేవాడే. దేవుడు మనల్ని కూడా అర్థం చేసుకునేవాడే. అక్కడ వాస్తవానికి జరిగింది తండ్రి శవమును పాతిపెట్టుట అనగానే హీబ్రూలో, యూదుల్లో 2 టైప్స్ ఆఫ్ బరియల్స్ ఉంటాయండి. 2 రకాల బరియల్స్ ఉంటాయి యూదులకి. 2 రకాల బరియల్స్ ఉంటాయి. అంటే పాతి పెట్టటం అనేది 2 సార్లు చేస్తారు యూదులు. ఒకటి తాజా శవం. ఒకటి తాజా శవాన్ని పాతిపెట్టటం. రెండోది ఈ తాజా శవం పాతిపెట్టిన తర్వాత సంవత్సరం అయిన తర్వాత వాటి ఎముకల్ని బయటికి తీసి, ఎముకల్ని యాజిరులో పెట్టి, ఆ ఎముకల్ని తీసుకొనెళ్లి సమాధిలో పెడతారు. ఇది రెండవ పాతిపెట్టటం. ఇది యాజిరి అంటారు. ఇది ఒక పాతిపెట్టటం. ఇది రెండోసారి పాతిపెట్టటం. ఒకటేమో ఫ్రెష్‌గా శవాన్ని, డెడ్ బాడీని వెంటనే పాతిపెట్టేది ఒకటుంటది పాతిపెడతాం. రెండోది ఎముకలని బయటకి తీసి ఒక పెట్టెలో పెట్టి పాతిపెట్టడం. మనకి కురేనీయుడైన సీమోను ఐడియా ఉన్నాడా? కురేనీయుడైన సీమోను కూడా ఈ ఎముకల పెట్టె దొరికింది. మీ అందరికీ తెలుసు. వీటిని యాజియరీస్ అంటారు వీటిని. మీకొకసారి నేను చూపిస్తా. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఇతని పెట్టె బయటపడిందండి. యేసు ప్రభువారు సిలువ ఎవరైతే మోసారో, సాక్షాత్తు సిలువ మోసిన వాడి పెట్టె కూడా బయటపడింది. అతను గాని, తర్వాత మనకి న్యూ టెస్టమెంట్‌లో గాని, యేసు ప్రభువారి తమ్ముడు మీ అందరికీ తెలుసు. జేమ్స్ యాస్‌జరీ ఎప్పుడైనా విన్నారా మీరు? జేమ్స్ యాస్‌జరీ. చూపించే ప్రయత్నం ఏమైనా ఉంటే చేస్తాను. ఓకేనా? అలా నెట్ సిగ్నల్స్ అంత బలంగా లేవు. వచ్చిందిలెండి. దొరికింది. దొరికింది. ఇదిగోండి. పాతిపెట్టటంలో 2 రకాలుంటాయి. ఈ సాంప్రదాయం వీళ్ళకి యోసేపు దగ్గర నుంచి వచ్చింది. మీ అందరికీ తెలుసు. యోసేపు గారు చనిపోయేటప్పుడు ఇదిగోండి. ఇది యేసుక్రీస్తు వారి సాక్షాత్తు ఆయన తమ్ముడు. జేమ్స్ ద జస్ట్ అంటారు ఇతన్ని. జేమ్స్ ద జస్ట్ అంటారు. ఇలాగా ఒక పెట్టె తీసుకొని, ఆ పెట్టెలో పాతిపెట్టిన తర్వాత పాతిపెట్టిన ఏడాది తర్వాత, ఆ ఎముకలన్నిటిని బయటికి లాగి, ఇలా ఒక పెట్టెలో వాటిని భద్రపరుస్తాడు. ఇలా భద్రపరిచి మరలా దీన్ని రెండవసారి ఖననం జేస్తారు. దీన్ని సెకండ్ బరియల్ అని కూడా పిలవచ్చు. ఫస్ట్ బరియల్ ఏందంటే తాజా శవం. ఇదేమో సెకండ్ బరియల్.
ఇప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, అయ్యా నా తండ్రి శవమును పాతిపెట్టుటకు, శవం అనే పదానికి దీన్ని కూడా వాళ్ళు శవం అనే పదమే ఉపయోగిస్తారు. గ్రీక్ వర్డ్ చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయి. తెలుగులో ఉన్నట్టుగా శవం అంటే శవం అని పట్టుకోకండి. పక్కన సున్నా పెడితే అలా కాదు. గ్రీక్ వర్డ్ రెండిటికి లొంగేటట్లుగా ఉంటది. అర్థమైందా? ఇప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరికొచ్చినటువంటి శిష్యుడు వాస్తవానికి ఈ తాజా శవం గురించి కాదు అతనొచ్చింది. తాజా శవం గురించి కాదు. అది ఎలా మనం చెప్పగలం? గాస్పెల్స్ జర్నీ ఎప్పుడు రండి? నెక్స్ట్ ఇయర్ గాస్పెల్స్ పెడదాం అనుకుంటున్నాను గదా! ఎన్నో ఇలాంటి ప్రశ్నలకు మీకు సమాధానాలొస్తాయి దానిలో. అక్కడ శిష్యుడు అడిగింది సెకండ్ బరియల్‌లో పార్టిసిపేట్ జేయడానికి ఛాన్స్ ఇవ్వమని. సెకండ్ బరియల్. ఇలా ఎముకల్ని ఆల్రెడీ ఎప్పుడో చచ్చిపోయాడు. ఎప్పుడో అయిపోయింది. కథంతా అయిపోయింది. మళ్ళా ఎముకల్ని తీసుకొనెళ్లి రెండవసారి ఖననం జేయటం గురించినటువంటిది మనకక్కడ జరుగుతుంది. మీకిప్పుడే మొత్తం నేను విప్పేయట్లా సీక్రెట్. ఎందుకంటే అన్నీ ఇప్పుడే ఇప్పితే న్యూ టెస్టమెంట్ మనం ధ్యానించేప్పుడు మజా ఏముంటది? కిక్ రాదు గదా! అక్కడ చెప్తాను. అంటే ఈ విషయం మీకెలా అనిపించొచ్చు? ఇప్పుడు మీకు 2 రకాలుగా అనిపించొచ్చు. ఒకటేంటంటే తండ్రి శవాన్ని పాతిపెట్టకూడదు అన్నది కూడా మనం ఒక మోరల్ నేర్చుకోవచ్చు. అన్నిటికంటే వాక్య ప్రకటన గొప్పది. కరెక్టే నేను కాదనట్ల. అన్నిటికంటే వాక్య ప్రకటన గొప్పది నేను కాదనట్ల. అందుకని యేసు ప్రభువుని పెద్ద సైకోగా చూపిస్తున్నారు గదా! రెండోసారి చేయటంలో అర్థం అదే నాన్న యోసేపు గారి ట్రెడిషన్‌ని ఫాలో అవుతున్నారు. యోసేపు గారు ఆల్రెడీ పాతిపెట్టారు. కానీ యోసేపు గారు ఎముకల్ని తీసుకొనెళ్ళి మళ్ళా కనానులో పాతిపెడతారు కదా! ఇది సెకండ్ బరియల్ ఎప్పుడు గూడా. యూదుల్లో ప్రతి ఒక్కడికి జరిగిద్దిది. ఇది ఒకళ్ళకిద్దరికి కాదు. ఒక ఒక జేమ్స్ ద జస్ట్‌కి అయితేనేమి, మీరు మీరు ఆర్కియాలజీ తవ్వకాల్లో చూడండి. ఆర్కియాలజీ తవ్వకాల్లో ఎన్నో సార్లు మీకు ఎముకలు ఎందుకు ఇలా రెండోసారి జరుగుతదంటే, మొదటిసారి పాతి పెట్టేసిన తర్వాత మళ్ళా అక్కడ రెండో వ్యక్తిని పాతి పెట్టాలి అనంటే, మళ్ళా తవ్వాలి. ఇప్పుడు మీలో చాలా మంది సమాధుల కార్యక్రమానికి ఎళ్తుంటారు. సమాధుల కార్యక్రమానికెళ్ళినప్పుడు తవ్వేటప్పుడు ఏం వస్తుంటాయి చెప్పండి లోపల నుంచి? గతంలో పూడ్చిపెట్టిన ఎముకలు తగులుతుంటాయి. ఇప్పుడు మీరు మళ్ళా సమాధి దగ్గరికెళ్ళలేరు గదా! అక్కడ. ఇప్పుడు మనమే ఉన్నాం. ఒక నాన్న చనిపోయాడు. ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్న ఉన్నాడు. మా నాన్న లాస్ట్ ఇయర్ చనిపోయాడాయన. ఆయన చనిపోయి పాతి పెడతానికి వెళ్ళినప్పుడు ఆల్రెడీ గతంలో చనిపోయినోళ్ళ పుర్రెలన్నీ బయటకొచ్చాయి. 2, 3 పుర్రెలు బయటకు తీశారు. మా నాన్న శవాన్ని పాతిపెట్టాడు. ఇప్పుడు గతంలో శవాన్ని ఎవరైతే పాతిపెట్టారో వాళ్ళ అబ్బాయి ఇప్పుడు ఈ శవం దగ్గరికొచ్చి మా నాన్న అని ఏడిస్తే బాగోదు. ఎందుకంటే వాళ్ళ నాన్నని తీసేసి ఇప్పుడు మా నాన్న పాతిపెట్టేసారక్కడ. సంవత్సరం అయింది మా నాన్న పాతిపెట్టి. నాకు తెలిసి ఈ సంవత్సరంలో ఇంకొకళ్ళు ఎవరినో పాతిపెట్టారు. ఇప్పుడు నేనెళ్లి మా నాన్న అని చెప్పి మా నాన్న సమాధి దగ్గరికెళ్ళలేను నేను. ఎందుకంటే అక్కడ ఇంకొకళ్ళని పాతిపెట్టుంటారు. సో, ఆల్రెడీ సమాధులనేవి ఏ రోజుకి ఆ రోజు కొత్త కొత్త శవాలతో పూడ్చబెట్టబడుతూ ఉంటాయి. ఆ జ్ఞాపకాలనేవి వెళ్ళిపోకూడదనేటువంటి ఉద్దేశంతో చాలా మంది ఏం జేస్తారంటే, ఆ ఎముకలనేవి పాడైపోకూడదని వాటిని బయటికి తీసి చనిపోయిన తర్వాత ఆ ఎముకలన్నిటిని బయటికి తీసి యోసేపు ఎముకల్లాగా బయటికి తీసి, ఆ ఎముకలన్నిటిని శుభ్రంగా కడిగి వాటిని కెమికల్స్ రాసి, వాటిని ఒక పెట్టెలో పెట్టి, ఆ పెట్టెల్ని తీసుకెళ్ళి మరొక చోట పెట్టంటే ఇంతే గదా ఉండేది. పెట్టంటే ఇంతుంటది. ఆ ఇంత వాళ్ళకిష్టమైన దగ్గర వాళ్ళు పెట్టుకుంటారు. అది జ్ఞాపకంగా ఉండిపోయిద్ది ఇంకలాగా. ఇది యోసేపు గారి దగ్గర నుంచి వచ్చినటువంటి ట్రెడిషన్. పాత నిబంధనలో ఉన్నటువంటి యోసేపు. 50 అధ్యాయం చివరిలో చెప్తాడు కదా! నా ఎముకల్ని మీరు తీసుకుపోయి అక్కడ పాతిపెట్టండని. అంటే జ్ఞాపకం కోసం అలా. సో, ఈరోజు చాలా మందికి ఈ విషయం తెలీక మరి డిబేట్‌లకి చాలా మంది ఎళ్తున్నారు కరుణాకర్‌తో వాదించడానికి గూడా. మరి అంటే వీళ్ళకి తెలీదు. ఇప్పుడు బైబిల్ అంతానండి మేకపోతు గాంభీర్యం వ్యవహరిస్తున్నారండి బోధకులు అనేకులు. ఎవరికీ ఏమీ తెలీదు. అంటే నేను చాలా మందిని జూసి జాలి పడతాను మనసులో. ఎందుకు జాలి పడతానంటే ఏమీ తెలియకుండా వాగుతా ఉంటారు బయటకొచ్చి. ముందు ఎనక తెలీదు. బైబిల్‌ని అడ్డంగా బుక్ చేస్తున్నారు. ఈరోజు బోధకులు చూడండి ఈళ్ళే బైబిల్‌ని బుక్ చేస్తున్నారు. ఈళ్ళ మాటలతో ఈళ్ళే బుక్ చేస్తున్నారు. బైబిల్‌ని ఎలా తప్పించుకోవాలో తెలియట్లా. బైబిల్‌ని ఎలాగ ప్రొజెక్ట్ చేయాలో, బైబిల్‌ని నీతివంతమైన పుస్తకంగా ఎలా ప్రచురించాలో ఈళ్ళకి అర్థం కావట్లా. వేశ్య యశోద గారు. హిస్టరీ తెలీదు. ట్రెడిషన్స్ తెలీదు. కరుణాకర్‌తో డిబేట్ కూర్చోండన్న. కరుణాకర్ నాకు కొత్త అయినాన. ఆడు నేను కలిసి ఎన్ని సార్లు
కూర్చున్నాం. ఎన్ని సార్లు చెరుకు రసాలు తాగాం. ఎన్ని సార్లు నేనే దగ్గరుండి కరుణాకర్‌ని బస్ ఎక్కిచ్చాను. కరుణాకర్ పరిచయం, నా పరిచయం ఇప్పటిది గాదు. మీలో చాలా మందికి తెలుసు నన్ను ఫాలో అయ్యేవాళ్ళు. నాకు 18 ఏళ్ళు ఉన్నప్పటి నుంచే కరుణాకర్ తెలుసు. నాకు 'శివశక్తి' స్థాపించక ముందు నుంచే తెలుసు. మా ఇంటి దగ్గరకొచ్చేవాడు. ఆ! చాలా నాకు చాలా పరిచయం తను. నాకెన్నో సార్లు చేతులెత్తి దండం గూడా పెట్టాడు. నాకెన్నో సార్లు చేతులెత్తి ఎలా ఉంటే మాకిబ్బంది లేదని నాకెన్నో సార్లు కరుణాకర్‌కి నాకంటే ఆవిడ బాగా తెలీదు. అంత బాగా తెలుసు. కాకపోతే ఏందంటే తర్వాత మనోడు హైదరాబాద్ ఎళ్ళిపోయాడు. తర్వాత మనోడు వేరేదయిపోయింది. ఆ! లంక పులే. ఆహ్, కాబట్టి ఇంకా ఇప్పుడు చాలా అప్‌డేట్ అయ్యాడు. నా దగ్గరికొచ్చినప్పుడు లుంగీ కట్టుకొని వచ్చేవాడు. అసలు ప్యాంట్ ఎయటం గూడా రాదు మనోడికి. లుంగీ కట్టుకొని వచ్చేవాడు. లుంగీ కట్టుకొనొస్తే ఇద్దరం ఎదురు బొదురుగా కూర్చొని ఓ ఇంత పెద్ద పత్రికలను తీసుకొనొచ్చేవాడు. నాకు కొత్తేమి గాదు. నేను ఆ రోజుల్లోనే మనోడికి ఆన్సర్‌లు జెప్పి ఇప్పుడు గాదు. నాకు 18, 19 ఏళ్ళు ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు గూడా గాదు. ఆ రోజుల్లోనే నేను చాలా చిన్న నాకింకా మీసాలు గూడా రాకమునుపే మనోడితో కూర్చొని ఎంతకంటే అంత సమాధానాలు ఆ రోజుల్లోనే జెప్పేవాడిని. నాకేం కొత్త వ్యక్తేం గాదతను. గతంలో ఆయన క్రిస్టియన్ అంటేనేనా వాళ్ళ నాయనమ్మ గారు క్రిస్టియను. వాడి సొంత ఊరెక్కడ మా ఊరు దగ్గరలోనేలే. సరే ఈడి గురించి ఎందుకులెండి తలకాయ నొప్పి ఇప్పుడు మనకనవసరం. వాడో పెద్ద ప్రవక్త అయింది. ఆడి గురించి ఇప్పుడు మన చరిత్ర తెలుసుకోవటానికిలే గాని, అలాగా మనకి సెకండ్ బరియల్ ఏదైతే ఉందో, ఈ సెకండ్ బరియల్ అనే దాని కాన్సెప్ట్‌లో మనకి జాన్ గాస్పెల్ మాట్లాడుతున్నాడు. ఇలాగనమాట. అంటే ఇప్పుడు మీకు ఈ విషయం దగ్గరికి ఎందుకొచ్చానంటే, కొత్త నిబంధనలో కూడా దేవుడు మనల్ని అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకునేవాడు. కాకపోతే తనకు ప్రయారిటీ ఇవ్వటం ద్వారా దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తామో మనం నిరూపించుకోవాలంతే. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కొరింథీ పత్రికలో కూడా పౌలు ఏం చెప్తాడంటే, ఎవడైనను మిమ్మల్ని నిలుపుకొన పోయిన ఎడల, మీరు వెళ్లి వారి భార్యతో కలిసిన తర్వాత మళ్ళా తిరిగి రమ్మంటాడు. గుర్తుందా మీకు? అలా. కాబట్టి, కాబట్టి దేవుడు మనల్ని ఎంత అర్థం చేసుకుంటాడో, ఆయన మనల్ని ఎంత వెసులుబాటు కల్పించే దేవుడో అనేది మనకి ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. మన దేవుడు అర్థం చేసుకునేది. అర్థం చేసుకోవటం అంటే నువ్వు పాపంలో పడిపోయినప్పుడు అలా అర్థం చేసుకోవటం కాదు. మీకు మీకు దేవుడి మైండ్ అర్థం కావట్లా. ఇప్పుడు ఏదో అర్థం చేసుకోవటం అంటే అర్థం ఏంటి? నువ్వు పాపంలో పడిపోయి అనుకోకుండా ఏదైనా ఒక తప్పు చేసేసి, ఒక వ్యభిచారం చేసేస్తే, అయ్యో! పోన్లే పాపం అని అట్లా అర్థం చేసుకో ఆ అర్థం చేసుకోవటం కాదు. నీ స్థితిగతులను అర్థం చేసుకునే దేవుడు. అర్థమైందా? ఏ విధంగా అర్థం చేసుకుంటాడు? నీ సిట్యుయేషన్ అర్థం చేసుకోగలిగిన దేవుడని అర్థం అక్కడ. అలాగా. సో, 20వ అధ్యాయం అంతా కూడా 2 విషయాల మీద ఫోకస్ చేశాడు. ఒకటి గతంలో చేసిన తప్పు మళ్ళా చేయొద్దు. 2 దేవుడు ఇచ్చినటువంటి మినహాయింపులు ఏవైతే ఉన్నాయో, ఆ మినహాయింపుల గురించి మాట్లాడుతున్నాడు మనతో. ఓకేనా? ఇలా. ఇలా మనకి మొత్తం గూడా ఇలా మనకి మొత్తం గూడా మనకిక్కడ ఏం జెప్తున్నాడంటే, హృదయంలో దేవుని పట్ల ప్రేమ ఉంటే సరిపోదు. అది మన పనుల్లో కనిపించాలి. ఆ ప్రేమను పనుల్లో ఎలా చూపించాలనేది రెండో భాగంలో వివరిస్తాడాయన. ఇదిగోండి. అసలు ఫస్ట్ మనం గనక విభజించుకుంటూ గనకెళ్తే డ్యూటెరానమీని 12-26 అధ్యాయాలు మొత్తం గూడా ఎలా జీవించాలి అనే దాని మీద ఫోకస్ చేశాడు. రెండో ప్రసంగంలో 3 భాగాలుంటాయి. రెండో ప్రసంగంలోని 3 భాగాలు మనకేం జెప్తున్నాయంటే, అరే! నువ్వు ఎలా జీవించాలి నీ దేవుడి కోసం? ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళబోతున్నావు కణాలు. నువ్వెలా బ్రతకాలి? నీ నీ జీవన విధానాలు, నీ జీవన ప్రమాణాలు నువ్వెలా మార్చుకోవాలి? నీ దేవుడి కోసం నువ్వెలా బ్రతకాలి? అని చెప్పడం అనేది కాన్సెప్ట్. ఎలా జీవించాలనేది 26 అధ్యాయాలున్నాయి. యుద్ధంలో చెట్లు నరక్కూడదు, తప్పుడు తూకాలు వేయకూడదు, చివరికి తప్పుడు త్రాసులు వేయకూడదు. చిన్న చిన్న నియమాలను కూడా చాలా జాగ్రత్తగా మినహాయించి మరి చెప్తూ ఉంటాడనమాట ఇక్కడ. ఓకేనా? ఇక మనకి 27వ అధ్యాయంలో, 28దో అధ్యాయంలో వచ్చేటప్పటికేమో ఏది ఎంచుకుంటావో నీ ఇష్టం అన్నట్టుగా మాట్లాడతాడు. అక్కడ మీ అందరికి నిన్న చెప్పాను నేను ఆల్రెడీ. నిన్న 28దో అధ్యాయం మీకు నిన్న అంటే దట్స్ మీన్స్ లాస్ట్ క్లాస్‌లో. గెరిజీము కొండ, ఏబాలు కొండ, అక్కడ సున్నపు రాయి మీద మీరు చెక్కాలి.
చెక్కి ప్రజలందరి ముందు మీరు ఒప్పుకోవాలి అని మొన్న చెప్పాను గదా! ఆ ఎంపిక ఏ ఎంపిక చేసుకుంటారు అనేది గూడా మనకి ఇక్కడే కనపడుతూ ఉంటదనమాట. బహిరంగ రాజ్యాంగం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 'హమ్మురాబి' టైప్‌లో 'హమ్మురాబి', 'అశోక' ఎడిట్స్ మీ అందరికి తెలిసి ఉంటది కదా! 'అశోక' ఎడిట్స్ మన కర్నూల్‌లో, మన మస్కీలో చాలా చోట్ల గూడా 'అశోక' ఎడిట్స్ మనకుంటాయి. అంటే బహిరంగ రాజ్యాంగాలు. పాటించాల్సిన అతి ముఖ్యమైన సంగతులు. సో, ఇప్పుడు దీవెనలు, ఆశీర్వాదాలనేవి బహిరంగ రాజ్యాంగాలుగా ఇచ్చాడక్కడ. మీరు నా వాటిని పాటిస్తే ఇలా ఉంటారు. అది గిరిసీమ కొండ దగ్గర ఉంటది. నా వాటిని పాటించకపోతే ఇలా ఉంటారు. అది ఏబాలు కొండ దగ్గర ఉంటది. సో, బహిరంగ రాజ్యాంగాల్ని మీరు ముందుకు తీసుకెళ్ళండి అనేటువంటి కాన్సెప్ట్‌తో దాన్ని ఇక్కడ మనకు చెప్పాడు. ఇక్కడ ఆమేన్ అని అందరూ అనాలి అని చెప్పి కూడా బోధించాడు. దేవుని మాట వింటే మీరు తలగా ఉంటారు. వినకపోతే వచ్చే భయంకరమైన శాపాల్ని మళ్ళా మీరు ఎదుర్కొంటారు అని మాట్లాడతాడన్నమాట. ఓకే. ఒక మాటలో చెప్పాలంటే రెండో ప్రసంగాన్ని మనం ఇలా చెప్పొచ్చు. భాగం ఒకటో భాగంలో దేవుడు ప్రేమించే హృదయం ఉండాలి. దేవుడిని ప్రేమించే అంటే రెండో భాగాన్ని 3గా మనం విభజిస్తే సెకండ్ సెర్మన్‌ని సెకండ్ సెర్మన్‌ని 1, 2, 3 ఇలా మనం విభజిస్తే మొదటి భాగంలో దేవుడిని ప్రేమించే హృదయం మనకుండాలి అని చెప్తుంది. సెకండ్ సెర్మనీ యొక్క రెండో భాగం దేవుని నీతిని ప్రతిబింబించే పనులు చేయాలి. అంటే ప్రేమిస్తే సరిపోదు వాటిని చేతల్లో చూపించాలి. రెండో భాగం. మూడో భాగం ఏం చెప్తుందంటే, అలా మీరు చేతల్లో గనక చూపిస్తే దేవుడి దీవెనలు మీపై ఎలా వస్తాయో చెప్తుంది. ఓకేనా? మొదటిదేమో దేవుణ్ణి ప్రేమించే హృదయం ఉండాలిరా షమా ఇశ్రాయేల్. యాహ్వే ఎలోహేను యాహ్వే ఎకాద్ అది చెప్తున్నాడు. దేవుణ్ణి ప్రేమించే హృదయం ఉండాలని చెప్తున్నాడు. రెండోదేమో హృదయం ఉంటే సరిపోదు దాన్ని చేతల్లో చూపించాలనేది తన ప్రసంగ భావం. మూడోదేమో అలా చేస్తే వాళ్ళకొచ్చే దీవెనలేంటో చెప్పటం అనేది ఈ రెండవ ప్రసంగంలోని ఈ 3 భాగాలు. ఓకేనా? ఫస్ట్ ప్రసంగం ఏంటి చెప్పండి నాకు? మోషే వారి యొక్క మొదటి ప్రసంగం ఎన్ని అధ్యాయాలు? ఆ మొదటి ప్రసంగంలో దేనితో కన్‌స్ట్రక్ట్ చేసాడు ఆ మొదటి ప్రసంగాన్ని? వెరీ గుడ్ జ్యోతి తల్లి, జయశ్రీ వెరీ గుడ్ నాన్న, మౌనిక వెరీ గుడ్ తల్లి, సుధాకర్ వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. హిస్టరీని రిపీట్ చేస్తున్నాడు, రీకాల్ చేస్తున్నాడు. మనం చేసిన తప్పుల వల్లే పాత తరం చనిపోయింది తప్ప దేవుడి తప్పు కాదు. మనమే అన్నిటికి కారకులం మనమే. దేవుడికి ఏమీ తెలీదు. దేవుడు అమాయకుడు అని మొదటి ప్రసంగం అంతా కూడా దేవుడి నీతిని, మన అనీతిని, మన తప్పిదాల్ని, దేవుడి యొక్క నీతిమంతత్వాన్ని చూపిచ్చి గడిచిన చరిత్రలో సెలెక్టివ్ అంశాలను పిక్ చేసుకొని మాట్లాడాడు. రెండో ప్రసంగం ఏంటి ఇప్పుడు మీరు నాకు చెప్పండి? మోషే గారి యొక్క రెండో ప్రసంగం ఏమని మాట్లాడుతుంది? 3 విషయాలు నాకు చెప్పండి. ఫస్ట్ దేవుడికి మనం భయపడతాం గాదు. నిర్గమాకాండం దేవుడికి భయపడమని చెప్తుంది. కానీ ద్వితీయోపదేశకాండం దేవుడిని ప్రేమించమని చెప్తుంది. అర్థమవుతుందా? నిర్గమాకాండంలో ఆజ్ఞలే ద్వితీయోపదేశకాండంలో ఉంటాయి. మళ్ళా మీరు చాలా మంది అదే మీరు గతంలో చెప్పా మళ్ళా చెప్తున్నా. ద్వితీయోపదేశకాండం కొత్తదేమీ కాదు. నిర్గమాకాండంలో ఉన్న ఆజ్ఞలే సిటీ వాతావరణానికి తగ్గట్టుగా మలిచి సింటాక్టిక్ రీఅరేంజ్‌మెంట్స్ చేసి ఇచ్చాడంతే. కానీ ద్వితీయోపదేశకాండంలో దేవుని ప్రేమ హైలైట్ అవుతుంది. నిర్గమాకాండంలో దేవుని పట్ల భయం. కానీ ద్వితీయోపదేశకాండంలో దేవుని పట్ల ప్రేమ. ఓకే. సో, దేవుణ్ణి మనం ప్రేమించాలి అనేది రెండవ సెర్మన్ యొక్క మొదటి భాగం అయితే, ఆ ప్రేమను మనం చేతల్లో చూపించాలి అనేది రెండవ సెర్మన్ యొక్క మధ్య భాగం అయితే, అలా మీరు చేతల్లో చూపించే వస్తే దీవెనలే గెరిసీము దీవెనలే మనకి దానిలో ఉన్న మూడో భాగం. కాబట్టి మీరు రెండో ప్రసంగాన్ని ఈ 3 పాయింట్స్‌ని మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా సరే. ఓకేనా? 1 లవ్, 2 వర్క్, 3 వీటిని మీరు చేస్తే వచ్చే మీకు బ్లెస్సింగ్స్. ఈ 3 భాగాలు. రెండో ప్రసంగంలో మోషే గారు ఇశ్రాయేలీల ముందు చెప్పినటువంటి విషయాలు. ఇది చాలా సుదీర్ఘమైనటువంటిది. 5వ అధ్యాయం నుంచి కొనసాగుతుంది. 28 అధ్యాయాల వరకి కొనసాగుతుంది. ఓకేనా? రైట్. ఇకపోతే, ఇకపోతే మూడో ప్రసంగం. మూడో ప్రసంగం 29వ అధ్యాయం నుంచి 30 దాకా కొనసాగుతుంది. ఇది 2 అధ్యాయాలుంటది. ఫస్ట్ ప్రసంగం వచ్చేటప్పటికేమో 1 నుంచి గట్టిగా 4 అధ్యాయం 45 వచనం దాకా అంటే 5 అధ్యాయాలు ఏసుకోండి. రెండో ప్రసంగం వచ్చేటప్పటికేమో 6వ అధ్యాయం నుంచి 28 ఏసుకోండి. మూడో ప్రసంగం వచ్చేటప్పటికేమో 29 నుంచి 30 అధ్యాయాలు ఏసుకోండి.
ఇది ఏమో ఒక 5 అధ్యాయాలు ఉండిద్ది. ఇదేమో ఒక 5 అధ్యాయాలు. ఇదేమో ఒక 2 అధ్యాయాలు. ఇదేమో దాదాపుగా 22 అధ్యాయాలు. ఓకేనా? ఇది మూడో ప్రసంగం. మూడో ప్రసంగం వచ్చేటప్పటికేమో మనకు ఆ చట్టాల పట్ల ప్రజల నుంచి ఒక తీర్మానం మూడో ప్రసంగం అంతా కూడా ఒప్పందం చేపిస్తున్నాడు వాళ్ళ చేత. తీర్మానం. మీకు తీర్మానం అంటే తెలుసు కమిట్మెంట్. ఇప్పుడు రెండో ప్రసంగంలోనేమో మీరు చెయ్యాలి. మీరు దేవుడిని ప్రేమించాలి. మీరు దేవుడిని ప్రేమిస్తే మీకిలా దీవెనలొస్తాయని చెప్పాడు. ఆ తర్వాత ప్రసంగంలో వాళ్ళని కమిట్మెంట్‌కి గురి చేస్తున్నాడు. అర్థమైందా? వాళ్ళని కమిట్మెంట్. అంటే వాళ్ళ నుంచి కమిట్మెంట్ కోరుతున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు. ఇప్పుడు ఫస్ట్ ఒక స్కూల్‌లో జాయిన్ చేపించమని ఎవరైనా వచ్చారనుకో ఇదంతా కూడా సమ్మర్ గదా! ఏమ్మా మీ ఇంట్లో పిల్లలు ఎవరైనా ఉన్నారా? మా స్కూల్‌లో ఇలా ఉంటది. మా స్కూల్‌లో ఇవి చెప్తారు. మా స్కూల్‌లో పిల్లలకి మేము సీబీఎస్‌ఈ సిలబస్ నేర్పిస్తాం. మా స్కూల్‌లో పిల్లలకి మేము స్పోర్ట్స్ పట్ల మంచి ఇంట్రెస్ట్ కల్పిస్తాం. మా పిల్లలకి మేము ఇలాగా చిన్నప్పటి నుంచే ఇలా ప్రిపరేషన్ చేపిస్తాం. ఇలా అబాకస్ నేర్పిస్తాం అని చెప్తారు. ఇలా చెప్పిన తర్వాత పిల్లల్ని రిక్రూట్‌మెంట్ చేసుకుంటారు కదా! పిల్లల్ని జాయిన్ చేపించుకోవాలి గదా! అలా జాయిన్ చేపిచ్చేటువంటి క్రమం అంటే వాళ్ళ నుంచి పేరు తీసుకొని, ఫోను నంబర్ తీసుకొని, వాళ్ళని స్కూల్ దాకా నడిపించి, స్కూల్‌లో పిల్లల్ని జాయిన్ చేపిస్తాం కదా! ఇది తీర్మానం. 22 అధ్యాయాలు ఎందుకు ఇంత సుదీర్ఘమైనటువంటి అధ్యాయాలు పెట్టాడంటే, తర్వాత వీళ్ళ చేత తీర్మానం చేయించుకోబోతున్నాడు. ఆ తీర్మానం చేయించాలంటే వీళ్ళని చాలా విపులంగా వీళ్ళతో మాట్లాడాలి. సో, అలాగా మూడవ ప్రసంగం అంతా కూడా తీర్మానంతో ముడిపడి ఉంటది. ఇదిగోండి కమిట్మెంట్. మోషే ఇక్కడ కేవలం పాఠం చెప్పి ఆగిపోకుండా, ప్రజలందరూ దేవునితో ఒక కొత్త ఒప్పందంలోకి నడిపిస్తున్నాడు. ఇది యజమాని అని నియమాలను వివరించిన తర్వాత, ఆఖరిగా ఒప్పంద పత్రమైన సంతకం చేపిస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, మూడవ ప్రసంగం అనేది వాళ్ళ చేత సంతకాలు పెట్టిస్తున్నాడనమాట. అగ్రీ చేపిస్తున్నాడు వాళ్ళ చేత. వాళ్ళ చేత అగ్రీ చేపిస్తున్నాడనమాట. ఇదిగోండి. మూడో ప్రసంగం మనల్ని దేవునితో ఒప్పందంలోకి తీసుకెళ్తుంది. మూడో ప్రసంగం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? దేవునితో ఒప్పందంలోకి మనల్ని తీసుకెళ్తుంది. సీనాయి దగ్గర దేవుడు వాళ్ళ తాత ముత్తాతలతో చేసినటువంటి అగ్రీమెంట్‌ని ఇప్పుడు ఈ కొత్త తరంతో మళ్ళీ కొత్తగా చేయించడమే మోషే యొక్క ఉద్దేశ్యం. పాతదయిపోయింది. వాళ్ళు చచ్చిపోయారు. మరలా కొత్త తరంతో అదే అగ్రీమెంట్ తిరిగి చేపిస్తున్నాడు. అలా. అంటే ఒక మాటలో చెప్పాలంటే దీని అర్థం ఏంటంటే రూల్స్ అన్ని విన్నారు గదా! మరిప్పుడు మీరు లోబడతారా లేరా? అని మోషే వాళ్ళకొక నిర్ణయం తీసుకోమని నిలదీస్తున్నదే మూడో ప్రసంగ భావం. అదే 29-30 అధ్యాయాల్లో మనకు కనపడేది. ఓకేనా? ఈ మూడో ప్రసంగంలో ప్రారంభంలోనే ఏం చెప్తాడంటే, దేవుడు 40 ఏళ్ళు మిమ్మల్ని బట్టలు, చెప్పులు పాతవి గాకుండా కాపాడిన అద్భుతమైనటువంటి దేవుడు. ఆయన ఈరోజు మీతో నిబంధన చేస్తున్నాడు. మీరు దీనికి కట్టుబడి ఉండాలి అని మొదట గుర్తు చేశాడు. అర్థమైందా? ఒకవేళ కట్టుబడి లేకపోతే పెద్ద ప్రమాదం దాగి ఉందని గూడా చెప్పాడు. ఇలాగా మూడో ప్రసంగం మొత్తం గూడా వాళ్ళ చేత సిగ్నేచర్ చేయించుకొని, వాళ్ళ చేత ఒప్పందంలోకి అడుగు పెట్టించేటువంటి సంతక సేకరణే మూడవది. ఒక మాటలో చెప్పాలంటే మూడో ప్రసంగం అంతా కూడా సంతక సేకరణ. మీరు ఒప్పుకుంటారా? వచ్చి సైన్ పెట్టండి. ఒప్పుకుంటారా? వచ్చి సైన్ పెట్టండి అని 25 లక్షల మందిని దేవుడు ఒప్పందంలోకి తీసుకొని రావటమే మూడో ప్రసంగం యొక్క ప్రధాన ఉద్దేశ్యం అన్నమాట. ఓకేనా? అలాగా రహస్య పాపాల గురించి ఎక్కువగా మాట్లాడతాడిక్కడ. నీ ముందు ఇదిగో ఇక్కడే అంటాడు. నీ ముందు జీవం ఉంది, మరణం 2 ఉన్నాయి. మీరు క్షేమంగా బతకాలంటే జీవాన్ని ఎంచుకోవాలి. కానీ మీరు ఏది ఎంచుకుంటారో మీ ఇష్టం. బలవంతంలే. బలవంతంలే. చాలా మంది బైబిల్ బలవంతం చేస్తుందనంటారు. కాదు. మీకు యూనివర్సల్ గాడ్‌కి, కోవెనెంట్ గాడ్‌కి తేడా తెలియాలి. ఫస్టు మన దేవుడు 2 రకాల స్టేట్స్‌లో ఉన్నాడు. ఓకేనా? ఒకటి యూనివర్సల్ గాడ్. 2 కవెనెంట్ గాడ్. యూనివర్సల్ గాడ్ అంటే నీ యొక్క విధేయతతో సంబంధం లేకుండా నీకు కావాల్సిన నీడ్స్ అన్నీ నీకిచ్చేస్తాడు. దీనిలో ఏ బలవంతం లేదు. ఇప్పుడు దేవుడిని నమ్మితేనే వర్షం వచ్చిద్ది. దేవుడిని నమ్మితేనే నీకు ఎండొచ్చిద్ది అనేదేమీ లే. అసలు దేవుడు ఒక యూనివర్సల్ గాడ్‌గా ఎలాంటి బలవంతం ఆయన చేయడు. కేవలం కవెనెంట్ గాడ్‌గా మాత్రమే ఆయన రూల్స్ వర్తింపజేస్తాడు. ఓకేనా? ఈరోజు అన్ని జనులకి ఆయన యూనివర్సల్ గాడ్‌గా ఉన్నాడు.
కేవలం క్రైస్తవులకు మాత్రమే ఏమైనా కవినెంట్ గార్డ్‌గా ఉన్నాడు. సరే కవినెంట్ గార్డ్ అంటే ఏంటి? యూనివర్సల్ గార్డ్ అంటే ఏంటి? వాడి పాత్రలు ఎలా ఉంటాయనేది మీకు మున్ముందు సెషన్స్, మున్ముందు తరగతులు నాతిలో మీరు జర్నీ చేస్తూ ఉంటే దేవుడిలో ఇంటర్నల్ స్టేట్ ఎలా ఉంటది? ఆయన ఎక్స్‌టర్నల్ స్టేట్ ఎలా ఉంటదో గూడా మీకు చాలా అద్భుతంగా దేవుడు అర్థమవుతాడండి. చాలా మంది ఏమనుకుంటారు మన దేవుడు ఎప్పుడు ఏడుపుగొట్టు దేవుడు అనుకుంటారు. ఎప్పుడు ఏడుస్తుంటాడు. మానవ ఇప్పుడు ఆడ కరుణాకర్ గాడికి ఆడికి తెలీదు. ఆడికి ముందే ఎనక తెలీదు. నేను చెప్పేదదే. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇజ్రాయేల్ దేవుడు ఏం లేదు. ఆయన ఒక ముఠా దేవుడంట. ముఠా అట. అంటే ఒక ముఠాకి దేవుడట. ముఠా మేస్త్రంట ఆయన. ఈ ప్రపంచం ఎంత గొప్ప ప్రపంచం ఉంటే, ఈ ప్రపంచంలో ఎ వ వ వాడనే మాటలు చెప్తున్నాడు. కాకి రెట్టంత భూముంటే, ఈ కాకి రెట్టంత భూమి మీద ఒక చిన్న ఇసుక రేణు అంత ఇశ్రాయేలీయుల మీదే ఈయన మనసుంటది. ఎప్పుడు ఆళ్ళు నన్ను నమ్మారా లేదా? ఆళ్ళని ఏం చేద్దాం? ఇదే ఈయనకనుకుంటారు. కాదు. మన దేవుడు 2 రకాల స్టేట్స్‌లో ఉన్నాడు. ఒకటి ఇంటర్నల్ స్టేట్, ఒకటి ఎక్స్‌టర్నల్ స్టేట్. ఆయన ఇంటర్నల్ స్టేట్ వేరు. అసలది వింటే మీకు మైండ్ పోద్ది. అసలు మనకి ఈ రోజు అర్థమైన దేవుడు ఎక్స్‌టర్నల్ గాడ్ మాత్రమే. ఎక్స్‌టర్నల్ స్టేట్ మాత్రమే ఈ రోజు బైబిల్ మనకి దేవుడి గురించి రివీల్ చేసింది. బట్ దేవుడి ఇంటర్నల్ స్టేట్ వేరేగా ఉంది. అది వింటే మీకు మైండ్ పోద్ది. అది మీకు ట్రినిటీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తా. నేను ట్రినిటీ గురించి ఖచ్చితంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. చాలా మంది ట్రినిటీ విషయంలో నా అభిప్రాయాన్ని అడుగుతున్నారు. ట్రినిటీ చెప్పందే నేను చావను. అది కూడా నేను ఎందుకంటే నా నా లైఫ్‌లో ఉన్న అతి పెద్ద డ్రీమ్ ఏంటంటే నేను ట్రినిటీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. నా నా డ్రీమ్ ప్రాజెక్ట్ అది. ఒక్కసారి నేను ట్రినిటీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశానంటే మాక్సిమం అందరికి అర్థమవ్వటానికి 100కి 100% నేను ఎక్స్‌ప్లెయిన్ చేయగలనని దేవుడు నాకు ఆ నమ్మకం ఇచ్చాడు. చేస్తా. కాతే ఇప్పుడు కాదు. ఇప్పుడు కాదు. ఇప్పుడు కాదు. ఇప్పుడు చెయ్యను. ముందు మీరు బేసిక్స్ నేర్చుకోండి. ముందు మీరు బేసిక్స్ నేర్చుకోండి. అసలు హూ ఈస్ గాడ్ అనేది చాలా అల్టిమేట్ టాపిక్ అసలది. చాలా మందిలో ఇంకోటి కూడా అసలు దేవుడు ఎలా పుట్టాడు? దేవుడు అసలు పుట్టక మునుపు ఎలా ఉండేది? అసలు దేవుడు లేని కాలం ఎలా ఉండేది? అసలు సృష్టి అయిపోయిన తర్వాత ఏం జరిగిద్ది? అసలు సృష్టికి ముందు ఏం జరిగి ఉండిద్ది? రేపు మనం చనిపోయి దేవుడి దగ్గరికెళ్ళిన తర్వాత మనం ఏం చెయ్యాలి? ఓ బొచ్చెడు ప్రశ్నలతో మన బుర్రలో నిండిపోయినాయి గదా! కదా! ప్రతి ప్రశ్నకి సమాధానం. ముందు మీరు బేసిక్స్ నేర్చుకోండి. బైబిల్ అనేది దేవుడి యొక్క ఎక్స్‌టర్నల్ స్టేట్ అని చెప్పి ఒక బేసిక్ బుక్ ఇది. ఆయన ఇంటర్నల్ స్టేట్ వేరసల. దాని గురించి మనం ఫ్యూచర్‌లో ధ్యానిద్దాం. ఓకేనా? సో, మూడో ప్రసంగం అంతా కూడా జీవ మరణాల రెండిటి గురించి మాట్లాడుతున్నాడు. ఒక్క మాటలో 3 ప్రసంగాల్ని మాకొక్క ముక్కలో చెప్పండంటే, ఇందాక రెండో ప్రసంగంలోని 3 హుహు. భాగాలు చెప్పాను. ఇప్పుడసలు 3 ప్రసంగాల్ని కలిపి చెప్పండంటే సింపుల్. మొదటి ప్రసంగంలో దేవుడు మనకు కృతజ్ఞత కలిగుండాలి. రెండో ప్రసంగం ఎంటైర్ మనకేం చెప్తుందంటే, మనం దేవుడికి విధేయత కలిగుండాలి. మూడో ప్రసంగం ఎంటైర్ మనకేం చెప్తుందంటే, మనం దేవుడి దగ్గర తీర్మానం తీసుకోవాలి. ఇది 1, 2, 3 3 ప్రసంగాల యొక్క ఒక్క ముక్కలో టూకీగా చెప్పాలంటే ఇది సారాంశం. ఓకేనా? ఎందుకంటే నాకు మళ్ళా నేను చాలా దూర ప్రయాణం చేయాల్సిందుందిప్పుడు. కారు రెడీగుంది నా కోసం. కనుక నేను ఈరోజు 1 అవరే మీతో క్లాస్ తీసుకుంటాను. రేపు ఇంకా మనం చాలా డిస్కస్ చేద్దాం. రేపటితో లాస్ట్ లెసన్ అయిపోద్ది. ఇంకా నేనదే అంటున్నా ఇక్కడ చాలా మంది లేవీయుల్ని ఎందుకు ఎంచుకున్నాడనేది కూడా చెప్తా. మీకెందుకు నేను ఇంతవరకు లేవీయుల్ని ఎందుకు ఎంచుకున్నాడో చెప్పలేదనంటే, ఇప్పుడు మీరొకటి గుర్తుపెట్టుకోండండి. నేను ఒక విషయం చెప్పలేదు అనంటే అర్థం ఏందంటే, అది అది తర్వాత ఎక్కడో దానికి ముడిపడి ఉంటది లింక్. అక్కడ చెప్దామని ఆగుతా నేనంతే. ఓకేనా? చాలా మంది పాపం అయ్యో! లేవీకాండం అయిపోయింది. అయ్యో! నిర్గమాకాండం అయిపోయింది. అయ్యో! సంఖ్యాకాండం అయిపోయింది. ఇంతవరకి దేవుడు లేవీయుల్ని మాత్రమే ఎందుకు ఎంచుకున్నాడో చెప్పలేదని అనుకుంటున్నారు. నేను ఎందుకు ఇంతవరకు చెప్పలేదంటే దాని లింక్ అక్కడ కాదు ఉంది. ద్వితీయోపదేశ కాండంలో ఉండిద్ది దాని లింక్. నేను మర్చిపోలా. అర్థమైందా నా ప్రియ అన్నదమ్ములారా? నా ముద్దుల అక్క చెల్లెల్లారా అర్థమైందా మీకు విషయం? అది. అదొక్కటి చెప్పి ఈరోజు మీకు ముగిస్తాను ఆగండి. ఓకే. అది ఈరోజు మీకు మాక్సిమం క్లారిటీ ఇస్తా. ఇదిగోండి.
ఈ అధ్యాయం రావాలి మీకు. మీకు లేవీయుల గురించి చెప్పాలంటే ఈ అధ్యాయం రావాలి. ఇది ఇంకా రాలేదు కదా! ఇది లాస్ట్ సెర్మన్. లాస్ట్ సెర్మన్‌లో లేవీయుల్ని ఎంచుకోవటానికి ఉన్నటువంటి సీక్రెట్ చెప్తాడాయన. ఆ సీక్రెట్ మీరు చదువుకోండి. లేదు నన్ను చెప్పమన్నా నేను చెప్తా మీకు. 33వ అధ్యాయంలో వస్తది ఆ సీక్రెట్. నేను చెప్తా. రేపు మొత్తం క్లారిటీ అయిపోద్ది. మీకు ఇంకో ప్రామిస్ కూడా నేను చేస్తున్నా. ఆ ప్రామిస్ ఏందంటే, మీ డౌట్స్ అన్నిటిని నేను క్లియర్ చేస్తా. ఇప్పుడు మీరు ఎంటైర్ తోరా మీద మీకొక క్లారిటీ ఉండాలి. ఒక క్లారిటీ ఉండాలి ఫస్ట్. అసలు ఆదికాండం అంటే ఏంటి? అడగంగానే ఒక క్లారిటీ. నిర్గమాకాండం అంటే ఏంటి? ఒక క్లారిటీ. లేవియ కాండం అంటే ఏంటి? ఒక క్లారిటీ. సంఖ్యాకాండం అంటే ఏంటి? ఒక క్లారిటీ. డ్యూటెరానమీ అంటే ఏంటి? ఒక క్లారిటీ. ఇలా మీకొక క్లారిటీ ఉండాల ఫస్ట్ వన్. అర్థమైందా? నేనదే చెప్తున్నా. మీ మీ 300 మందున్నారు మార్నింగ్ బ్యాచ్ అండ్ నైట్ బ్యాచ్‌లో. మీ 300 మందిలో అర్ధరాత్రి ఫోను జేసి, "ఏరా తమ్ముడు నిర్గమాకాండం ఏందిరా?" అని అడిగితే మీరు టక్కని జెప్పాలి. నా నా లక్ష్యం అది. మిమ్మల్ని అలా నేను ట్రైన్ జేయాలనుకుంటున్నా నేను. అర్థమైందా? నిర్గమాకాండ చరిత్ర ఎన్ని నెలలురా అనగా మీరు చెప్పాలి. అలా ముందు మీరు తోరా యొక్క బేసిక్స్ నేర్చుకోండి. కంటెంట్ నేర్చుకోండి. అలా మీరు నేర్చుకుంటే కాంట్రడిక్షన్స్ అంటారబ్బా! అది ఎప్పుడు ఉంటానే ఉంటాయి. నేనసలు వాటిని పట్టించుకోను. మీరు దేని మీద ఫోకస్ చేయాలో దాని మీద ఫోకస్ చేయండి. అలా. అర్థమైందా? కాబట్టి మూడో ప్రసంగం అంతా కూడా మనకి తీర్మానాలతో నిండిపోయింది. చూద్దాం. మూడో ప్రసంగం అంతా కూడా మనకెలా ఉంది? తీర్మానాలతో నిండిపోయింది. ఎలా తీర్మానాలతో నిండిపోయింది? ఇదిగోండి. రేపటి దినం మనం ఏం చేద్దామంటే నాయకత్వ బదిలీ గురించి మనం మాట్లాడుకుందాం. రేపు 31వ అధ్యాయం నుంచి ఇక మనకు ముగింపు వెళ్ళిపోద్ది. నాయకత్వాన్ని ఎలా బదిలీ చేస్తున్నాడు? లాస్ట్ సెరమనీ ఎలా ఉండబోతుంది? చివరి ఆశీర్వాదాలు ఎలా ఇచ్చాడు? చివరి ముగింపు ఎలా ఇచ్చాడు? చివరికి ఒక పర్వతాన్ని అధిరోహించిన ఆ పెద్దాయన ఎలా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు? ఆ పెద్దాయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? అనేది రేపు చివరి కంటెంట్. లాస్ట్ అండ్ ఫైనల్ క్లాస్ ఉంటది రేపొద్దున. అందరూ రండి తప్పనిసరిగా. రేపు మనం గూడా ఒక ఫేర్‌వెల్ సెరమనీ మనం చూసుకుందాం. ఫేర్‌వెల్ సెరమనీ అయిపోయిన తర్వాత ఒక 2, 3 డేస్ గ్యాప్ ఇచ్చిన తర్వాత ఫ్రెష్‌గా, కొత్తగా మీ అందరికి నేను యాక్సెస్ ఇస్తా. మీరందరితో నాతో మాట్లాడొచ్చు. మీ అనుమానాలన్నీ నాతో షేర్ జేసుకోవచ్చు. లేదంటే గ్రూప్‌లో పెట్టొచ్చు. వాటిని మనం అవసరమైతే మీ ప్రతి ఒక్కడి అనుమానం తీరేంత వరకి కూడా నేను మీకు బైబిల్ వర్క్‌షాప్ గ్రూప్‌లో ఆడియో రూపంలో అందుబాటులో ఉంటా. లేదు అందరూ వినాల్సిన డౌట్‌లనుకుంటే ఇలాగ కార్యక్రమానికి కూడా ఏర్పాటు చేస్తా. ముందు ఇది అయిపోనియండి. ఓకేనా? బాయ్. ఎందుకంటే చెప్పాను గదా! నాకు రెడీగుంది కారు. బయలుదేరాలి. ఓకేనా? వెరీ గుడ్. వెరీ గుడ్. జాగ్రత్త. క్షేమంగా ఉండండి. ధన్యవాదాలు. బీ రిడక్షన్ లైట్